మహాగండ గొప్ప దేవుడానికి వందనాలయ్యా. దివ్యమైన గొప్ప చేత 6వ వారంలో మమ్మల్ని అందరినీ నడిపించారు. మీ బిడ్డలంతో ఆసక్తిగా నిన్నే సేవిస్తూ నిన్నే వెంబడిస్తూ ప్రభా నీ మీద ఆనుకొని ప్రభా నీ సహాయాత్మగా నిన్ను కనపరుస్తూ నీకు మొరపెడుతూ ఈ కోటాను తీసుకెళ్తున్నారయ్యా. కుటుంబాలు మీరు బలపరచండి, చేరవచ్చు మమ్మల్ని కూడా మీరు బలపరచండి. మీ యొక్క కృప చేత మరొకసారి మమ్మల్ని నింపమని వాక్య ధ్యానం నిలుచుండగా ఈ సంధి మాకు తోడుగా నిలిచినాను. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చోండి. మన ప్రభు యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుడు మనందరికీ తోడే ఉండి అట్లా రాత్రి ప్రభుని స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. దేవుని యొక్క సన్నిధిలో నిత్యం ఉండడం అనేది గొప్ప భాగ్యము. ప్రతిరోజు ప్రభుని కనపరిచే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు మరొకసారి చేతులు పైకి చాపి ప్రభు దేవుని యొక్క సన్నిధానంలో 1000 దినములు శ్రేష్టత ఎక్కువ అవుతుందంటే ఒక్క దినము గడపడానికి వస్తారు. దేవుని మందిరాన్ని ఉండడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. చాలా రోజుల నుంచి ఒక మాట మనం మాట్లాడుకుంటున్నాం. ఎక్కడైతే తిరుగుతూ ఆయన నామమును బట్టి ఏకీవి ఉంటారు వారి మధ్యన ఉంటానన్నారు. ఆయన సన్నిధి అంటే ఏంటనుకుంటున్నారు? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామాన ఉంటారో అక్కడ ఆయన ఉంటాను అనే మాట నమ్మదగిన మాట. మరి కుటుంబపక్షంగా మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు ప్రార్థన చేస్తున్నారు. మరి మనందరం ప్రార్థన ప్రభు తప్పక ఆలకించి భవిష్యత్ కాలంలో బలమైనటువంటి సహాయం ప్రభు జరిగించాలన్నదే మన ఆలోచన, మన యొక్క తలంపులు. దేవునికి స్తుతి కలుగును గాక. మంచిది. సమయంలో క్లుప్తమైన వాక్య సందేశంలోకి వెళ్ళడము. తెరవడం బైబిల్ గ్రంథంలోని యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. బైబిల్ గ్రంథంలోనండి యెషయా ఆయన ఒక బలమైన ప్రవక్త. బలమైన ప్రవక్త అని ఎందుకన్నానంటే దేవుని చేత ఎవరు వాడబడుతున్నా కూడా వారందరూ కూడా బలవంతులే. చెప్పండి, వారందరూ ఎవరండి? బలవంతులే. మన ప్రభు వాక్యం కూడా ఏం చెప్పిందంటే దేవుడు యవనస్తుల్ని ఎలా వాడుకుంటానన్నాడు? బలవంతుని చేతిలో ఆనముల వల్లే వాడుకుంటానన్నారు. వాస్తవంగా యథార్థంగా మాట్లాడుకోవాలంటే నిజమైన బలవంతుడు ఎవరో చెప్పండి. గట్టిగా మాట్లాడాలి. బలవంతుడెవరు? బలవంతుడెవరు? గట్టిగా మాట్లాడాలి. అందరూ చెప్పండి. బలవంతుడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన బలమైన వాడు. ఆయన బలమైన వాడు. ఆయనతో ఉన్నటువంటి బిడ్డలు, ఆయన ఒక విశ్వాసులందరూ కూడా బలమైన వారే. మీరు ఎప్పుడు కూడా బలహీనం అని తలంచుకోవద్దు. బలము అనేది ధనాన్ని బట్టో గుణాన్ని బట్టో రాదు, దేవుని బట్టి వస్తుంది. చెప్పండి, దేవుని బట్టి వస్తుంది.
బలార్జులు అనేవారు కూలిపోయారు. బలము కలిగి సంపాదికులందరూ కూడా నష్టపోయారు. కానీ దేవుని కలిగిన వారు బలవంతులై బలవంతుని చేతిలో అద్భుతమైన కార్యాలు చేయగలిగారు. బైబిల్ గ్రంథంలో ఎవరు బలవంతులు అంటే పిలువబడిన వారు బలవంతులు. చెప్పండి ఒకసారి, గట్టిగా మాట్లాడండి. పిలువబడిన వారు బలవంతులు. అపోస్తుల గ్రంథాల్లో మీరు చూడగలిగితే అపోస్తులు 12 మంది పిలువబడ్డారు. అందులో ఏ ఒక్కరు కూడా శరీర సంబంధంగా కానీ జ్ఞానత్వంలో కానీ వారు బలవంతులేమీ కాదు. కొంతమంది విద్య లేని పామురులు అన్నారు, మరి కొంతమంది జాలర్లు అన్నారు, మరి కొంతమంది ఎంతో కొంత చదువు ఉన్నవారు ఉన్నారు, మరి కొంతమంది ఆయా తరగతుల క్రమం చెప్పిన వాళ్ళ పరిధిలో వారు బతుకుతున్నటువంటి వారిని మన ప్రభువు ఏం చేశారంటే పిలిచారు. పిలిచిన తర్వాత వాళ్ళు ఏమయ్యారా అంటే బలవంతుని చేతిలో బలముగా మార్చబడ్డారు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు పిలువబడ్డావు. ఎవరి చేత పిలువబడ్డావు? పిలిచిన వారి యొక్క గుణాతిశయములు చూడగా ఆయనలో ఉన్న ఒక గుణం ఏంటంటే ఆయన బలవంతుడు. చెప్పండి మాట, త్వరగా మాట్లాడాలి. ఆయన బలవంతుడు, ఆయన కృపగలవాడు, దయగలవాడు అని అనేక వర్ణన సంబంధమైన మాటలు ఎన్ని ఉన్నా పిలిచినటువంటి వారిలో ఒక గొప్ప లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే బలవంతుడు. చెప్పండి, బలవంతుడు. ఈ రోజున ఆయా స్థలాల నుండి, ఆయా ప్రాంతంలో నుండి, ఆయా జాతుల్లో నుండి, ఆయా వంశంలో నుండి, ఆయా కుటుంబాల నుండి దేవుడు వాళ్ళందరూ కూడా ఏం చేశాడు తెలుసా? పిలిచాడు. ప్రతి ప్రాంతంలోని ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న సంఘంలో నిన్ను నన్ను దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడు తన చిత్తానుసారంగా మన బలవంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పండి, మనం అందరం ఎవరు? చెప్పండి, బలవంతులు. ఎవరి చేత బలవంతులమయ్యాము? యేసయ్య చేత. త్వరగా చెప్పండి, ఎవరి చేత అయ్యామండి? యేసయ్య చేత. యెషయా ప్రవక్త బలమైనటువంటి ప్రవచనాలు పలికాడనే మాటకు అర్థం ఏమిటంటే యెషయా కూడా పిలువబడ్డాడు. ఎలా పిలువబడ్డాడు? యెషయా గురించి మీకు ఇంట్రజెక్షన్ ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన ఒక పిలుపునిచ్చాడు. నా నిమిత్తం ఎవరు మీరు ప్రకటన చేస్తారు, నా యొక్క నామాన్ని, లేకపోతే నా ప్రేమను ఎవరైతే ప్రజల దగ్గర చెప్తారు అని ఒక పిలుపు రాగా యెషయా నేను ఉన్నానయ్యా అని చెప్పి ఒక దర్శనము పొందుకొని దర్శనాన్ని బట్టి వెళ్ళినటువంటి ఒక ప్రవక్తగా యెషయా గ్రంథకర్త మనకి కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక సహోదరులారా, ఈ రాత్రి ఆ బలవంతుడైనటువంటి ఆ దేవుని చేతిలో బలమైనటువంటి సాధనముగా ఉన్నటువంటి యెషయా ప్రవక్త బలహీనమైన మనలతో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమిటి ఈ మాట అంటే ఆయన మనకు జయాన్ని ఇవ్వబోతున్నారని. స్తోత్రం చెప్పండి. దేని కొరకు మనం ఇంత భక్తి చేయాలి? దేని కొరకు మనం ఉపవాసాలు ఉండాలి? దేని కొరకు ఇంత ప్రార్థన చేయాలంటే దేవుని చేత మనం బలవంతులుగా మార్చబడాలి. దేవుని సహాయం తప్పకుండా అనుభవించడానికి మనం ఇంత ప్రయాసపడుతున్నాం కనుక దేవుడు బలమైన దేవుడై ఉండి బలవంతుడైన యెషయా ద్వారా బలమైన వాక్కును ఇద్దరు వినిపిస్తున్నారు. వింటున్న మీరందరూ కూడా నమ్మవలసిన మాట ఏమిటంటే ఈ రాత్రి ఈ వాక్కు చేత దేవుడును బలపరచునుగాక. ఆమేనని చెప్పాలి. దేవుడు వాక్కు మనల్ని ఎప్పుడు ఏం చేస్తుంది తెలుసా? బలపరిచాడు. ఏమంటే కొంతమందికి మందిరాలు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మా ప్రభుని ఎన్నటువంటి మా దినాలు మొదలుకొని దేవుని వాక్కు వినాలన్నా, దేవుని మందిరానికి వెళ్ళాలన్నా ఎంత పిచ్చిగా ఉండేదో మాకు. ఆ రోజు ఏం పెట్టారో ఏం తిన్నారో పక్కకు పెడితే వాక్యము వింటున్నప్పుడండి, దేవుని ఆరాధిస్తున్నప్పుడండి తెలియని ఆనందం వస్తూ ఉండేది. అందుకే దావీదు కీర్తనలు ఎక్కువ సార్లు ఏమంటాడంటే నీ మందిరము వెళ్దామని చూడడాకు అన్నప్పుడల్లా నా హృదయం ఎంతో ఆనందపడుతుందయ్యా అన్నాడు. కొంతమందికి దేవుని మందిరం అంటే ఆనందం అండి, కొంతమందికి దేవుని మందిరం అంటే పిచ్చండి, కొంతమందికి దేవుని ఆరాధించాలంటే చాలా ఇష్టమండి, కొంతమందికి దేవుని వెంబడించడం అంటే ఎంతో అభిమానం, మరి కొంతమందికి అయితే చెప్పవసరం లేదు. బైబిల్ చెప్తుంది తాను ప్రేమించే వారిని తాను ప్రేమిస్తాడు, తన మందిరమును ప్రేమించే వారిని తాను ప్రేమిస్తాడు, తన సన్నిధిని ప్రేమించే వారిని తాను ప్రేమిస్తాడు. ఈ రోజు మనం ఏం చేయాలి తెలుసా? బలవంతము చేత కాదు, కానీ దేవుని యొక్క నామ మహిమార్థముగా బలాత్మ దేహాలతో దేవుని సన్నిధిలో మనం గడపగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకుండా ఉన్నవన్నీ మన మీద వచ్చి పడతాయి. స్తోత్రం చెప్పండి. లాస్ట్ కనిపించానో లేకపోతే వెళ్ళకపోతే బాగోదనో
అన్నట్టుగా కాదు. నేను ఆదివారం కూడా కొన్ని విషయాలు మాట్లాడటానికి సంఘాలు ఇష్టపడుతున్నాను. అవేంటో నేను ఆదివారమే మాట్లాడతాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు 45వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాను. క్లుప్తంగా నా వెనకాల మీరు ఆలోచన పూర్వకంగా వినడానికి ప్రయత్నం చేయండి. అతని పక్షమున అన్నారు. ఎవరతడు? తలపైకి అతడు. ఎవరతడు? గట్టిగా మాట్లాడాలి. ఎవరు? కోరేషు. చెప్పండి. కోరేషు. ఎందుకు కోరేషు విషయంలో యెషయా ద్వారా దేవుడు ఈ మాటను ఎందుకు పలికించాడు బలముగా? ఎప్పుడైనా మీరు కోరేషు కోసం చదివారా? మిమ్మల్ని అడుగుతున్నాను, కోరేషు ఏంటో మీకు తెలుసా? ఒక్కరు కూడా తెలుసు కానీ మాకు ఈ కోరేషు అన్నట్టుగా చూపుతున్నారు నాకు. మీరు కొద్ది బైబిల్ చదువుకుంటే ఈ వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో మనకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు కూడా బైబిల్ చదవడం నష్టమే లేదు. ఏలూరు ప్రాంతంలో మన సహోదరుడు చేసే పరిచయలో ఆయన కొన్ని నెలల క్రితం సంఘస్థులకి ఒక మాట అన్నాడు. ప్రతి ఒక్కరూ సంఘాల్లో 3 అధ్యాయాలు చదివి రోజు ఉంటారు. సంఘంలో వారి గ్రూపుల్లో వారి పేరు రాసి ఆమెను పెట్టండి. ఎవరైతే 3 అధ్యాయాలు చదివారంటే, ఇప్పటికీ నా మొబైల్ చూపిస్తాను, ఆ గ్రూప్లో నేను ఉన్నాను కాబట్టి, ప్రతిరోజు చదివి ఎవరో ఒకరు వాళ్ళ పేరు రాసి ఆమెను పెడతారు. ఒకరు చూచి ఒకరు ఒక మాట చెప్పాలంటే, ఇదిగో మా అమ్మగారు వయసు వాళ్ళు కూడా చదువొచ్చిన వాళ్ళు చదివేసి ఆ గ్రూపుల్లో ఆమెను పెట్టి చదువుతున్నారు. ఎందుకు మాట చెప్పాలంటే, బైబిల్ చదవడం అనేది ఒక ఆసక్తికరమైన విషయమే. బైబిల్ చదవడం అనేది నిత్య జీవానికి ఒక అవసరత కలిగినటువంటి విషయమే. ఎవరైతే బైబిల్ చదువుతారో దేవుడు వారితో మాట్లాడతాడు. బైబిల్ ఎవరైతే చదవరో దేవుడు లేఖనాల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఎన్నెన్నో చదువుతాం, కొద్ది లేచిన తర్వాత మెసేజ్లు అన్నీ చదువుకుంటాం ఫోన్లో. ఏ వార్తలు వచ్చినా, ఏ రీల్స్ వచ్చినా, లేకపోతే చాలా మనము షేర్ చేస్తాం, గమనిస్తాం, నేను కూడా చూస్తాను. కానీ అంతకు మించి బైబిల్ని చదవడం అనేది క్రైస్తవుడికి చాలా అవసరమైన విషయం. 3 అధ్యాయాలు అంటే 30 గంటలు పడుతుందా? చెప్పాలి. రేపటి నుంచి మీరు కూడా ప్రారంభించండి. చేస్తారా? చాలా బాధకరమైన పనే. చెయ్యండి, పర్లేదు, ఏం కాదు. సమయం దొరికినప్పుడల్లా, ఉదాహరణకు మన తమ్ముళ్ళు అయితే ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మొబైల్లో బైబిల్ మీరు చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక అధ్యాయం చదివి రాత్రికల్లా మీరు 3 అధ్యాయాలు చేయగలిగితే, ఇది ఒక సాధనగా పెట్టగలిగితే, దేవుని కోసం నువ్వు నడిచే ఈ తీరును ప్రభు జ్ఞాపకం చేసుకుని చిన్నదో పెద్దదో పక్కన పెట్టండి. ఏదైనా నువ్వు చేసే ప్రతి దాన్ని బట్టి దేవుడే తిరిగి నేను ఆస్వాదిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటారు. ఆయన నైట్ షిఫ్ట్కి వెళ్తారు. అర్జెంట్ డ్యూటీకి వెళ్ళి నైట్ వచ్చాక ఆయన చదివేసి పెడతారు. ఆ గ్రూప్ లో కనబడతా ఉంటారు. చెయ్యాలని ఆసక్తి ఉంటే ఎలాగైనా చేయొచ్చు. ఎందుకంటే అది మనకు అవసరము, మన బ్రతుకులను కూడా అది మార్చేదండి. స్తోత్రం. చిన్నపిల్లలు కూడా అది మీరు వినిపించి, మా బావగారు ఏం చేస్తారో తెలుసా? పొద్దున పాపలు లేపుతారు. పాపలు లేపిన తర్వాత ఆ పెట్టిన ఎత్తుకొని చెవులో 2-3 అధ్యాయాలు చదువుతారు. చెవులు చదువుతూ ఉంటారు. అదే వాక్యం ప్రతిరోజు ఆ మాటలు చదువుతారు. ఈరోజు ఆ చిన్న బిడ్డ ఇప్పుడు ఎదుగుతూ ఉన్న ఈ క్రమంలో చూస్తేనంటే, ఆ బిడ్డ దేవుని కోసం చాలా విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్తున్నాడు. చిన్నప్పటి నుండి కూడా అదే నేర్పించాడు ఆయన. ఇప్పుడు పాటలు రాసేస్తుంది, దేవుడి కోసం ఆలోచన చేస్తూ ఉంటుంది, రకరకాల మాటలు ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. చిన్న మామ ఏంటిది, ఇదేంటి అని చాలా విషయాలు, లోతైన విషయాలు అడుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా వాక్యాన్ని అలవాటు చేయాలి. మా ఊళ్ళో ఉన్నారంటే మట్టి బుర్రలకి పెద్ద మట్టి బుర్రలుగా ఎడుతారు. కానీ ఎంతో కొంత నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు కూడా పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా వాక్యాన్ని నేర్పించడాన్ని బట్టి ఈ కోరేష్ ఎవరు, లేకపోతే యెషయా ఎవరు, అసలు దేవుని యొక్క లేఖనాల గ్రంథం ఏమేమి దేవుడు ఆలోచన ప్రకారం రాయించాడు, ఇవన్నీ అర్థమవుతాయి. అర్థం అవడానికి ఇప్పుడు ఒక గంట ప్రసంగంలో మీ ఏమి మాట్లాడాలన్న కొద్ది వాక్యం తెలిస్తే మీకు అర్థమైపోదు. అర్థమైంది వ్యర్థం కాదు, అర్థం కానిది ఎంతైనా వ్యర్థమైపోదు. నా మాట మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోరేషు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడితే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేత పట్టుకుని ఉన్నాను.
ఆ రోజు కోరేషుతో మాట్లాడాడు, ఈ రోజు బ్రతికినటువంటి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పండి. మనము కొన్ని విషయాల్ని జయించడానికి దేవుడు మన కుడి హస్తాన్ని పట్టుకునే దినముగా ఈ దినాన దేవుడు ఆమెను స్థిరపరుస్తున్నాడు. ఎంతమంది మాటలు వింటారో మీరందరూ హృదయంలో ఒకటే విశ్వసించండి, ఈ రాత్రి దేవుడు నా కుడి చేతులు పట్టుకుంటున్నాడు. దేనికి పట్టుకుంటున్నాడు నా ప్రభువు? దేనికి పట్టుకుంటున్నాడు? జనములను జయించుటకు. చెప్పండి, జనములను జయించాలి. జనాలు జయించడం ఏంటండి అని మనం ఆలోచన చేయగలిగితే, జనములను జయించడంలోనే ఆశీర్వాదం దాచిపెట్టాడు. ఏంటి ఆశీర్వాదం? జనాలు ఎలా జయించాలి అనేది మీకు అర్థవంతంగా సమయోచితంగా మాట్లాడతాను. మొదటిది దేని జయించాలని? జనములను. అందుకు ప్రభు ఏం చేస్తున్నాడు? కుడి చేయ పట్టుకుంటున్నాడు. ఆ కొద్ది మాట చెప్పండి, దేవుడి రాక నుండి నీ కుడి చేయ పట్టుకుంటున్నాడని చెప్పండి. గట్టిగా మాట్లాడాలి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తే చేపట్టుకుంటున్నాడు. కుడి చేయి. మీరు పిల్లల్ని ఏ చేపట్టి నడిపిస్తారు? కుడి చేయి. ఎందుకు కుడి చేయి వాడతారు అంటే? కుడి చేయి ఎందుకు పట్టుకుంటారు అసలు? ప్రతి దానికి ఏం వాడతాం? కొంతమంది వేరే చేయి వాడుతూ ఉంటారు, కానీ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కుడి చేయి వాడతారు. కుడి చేయ ప్రధాన బాహువుగా పిలువబడింది బైబిల్ ప్రకారం. ప్రధాన బాహువు అంటే ప్రధానమైన హస్తం. ఈ కుడి చేయి బలము చాలా బలం. మీకు విషయం తెలుసా? బైబిల్ గ్రంథంలో ప్రభు చేతికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు. చూడము నా అరచేతుల మీద మిమ్మల్ని చెక్కి ఉన్నాను అన్నాడు. ఇశ్రాయేలు గురించి నిర్గమకాండం ద్వితీయోపదేశ కాండంలో కొన్ని వచనం ప్రకారం చూడగలిగితే, ఆయన తన బాహువు చాపి వారిని రక్షించను అన్నాడు. బాహు అనగా హస్తము, చేయి. కీర్తన గ్రంథాల్లో కూడా చాలా సార్లు కీర్తనకారుడైన దావీదు ప్రస్తావిస్తాడు, తన బాహువే అద్భుత కార్యములు జరిగించెను, తన బాహువే ఎర్ర సముద్రము దాటింపజేసెను అని మాట్లాడతారు. దేవుడు ఈ రోజు మన బాహు పట్టుకొనగా కొద్దిగా ఆమె చెప్పాలి. రెండవది, నేను రాజులను నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. స్తోత్రం చెప్పాలి. రాజు నడికట్లు విప్పాడట. అంటే నీ కొరకు, నీ కొరకు. ఇది ప్రవచనాత్మకమైన మాట్లాడి మీరు ఆమెనంటూ విశ్వసిస్తేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. నేను చెప్పుకుని వెళ్ళిపోతాను, నాకేం పర్లే. ప్రవచనాత్మకమైన మాట. రాజుల నడికట్లు ఇస్తాడు. దేనికో తెలుసా? రాజుల చేత నీకు సహాయం రావడానికి. రాజులు అనగా ఈ లోక కరుణ చేత నీకు సహాయం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నిన్ను ఎరగని వారు, నీవు ఎరగని వారు, నీ పేరు తెలియని వారు, నీకు వారి పేరు తెలియనటువంటి వారికి దేవుడు రాబోయే దినాల్లో ఆజ్ఞాపూర్వకంగా కొన్ని విషయాలు చెప్తాడు. ఇదిగో నా బిడ్డలు అక్కడ ఉన్నారు, నా భక్తులు అక్కడ ఉన్నారు, నా సంఘం అక్కడ ఉంది, నా పరిచయం అక్కడ ఉంది, వెళ్ళండి, కార్యాలు జరిగించండి, నా సహాయంతంగా నిలబడండి అని ప్రభు మాట్లాడతాడు కొన్ని మాటలు. అలా జరుగును కాక అని చెప్పండి. రెండో మాట, మూడో మాట, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ఇదిగో మీ నమ్మండి, ఏ ప్రయత్నము చేసినా ద్వారాలు మూయబడడానికి గోవాల్లో మీరుంటాయి. ఎన్ని అనుకున్నా డోర్స్ క్లోజ్ అయిపోయిన గోవాల్లో మీరుంటాయి. ప్రభు రాత్రి ప్రవచనాత్మనితో మాట్లాడుతున్న మాట, నేను ద్వారములు మూయకుండా తలుపులు తీయమని ఆజ్ఞాపిస్తానన్నాడు. చెప్పండి చెప్పండి, ఆమె చెప్పండి. ఈ ఆశీర్వాదం ఇక ఎవడు కూడా ముయ్యలేడు. దేవుని యొక్క దీవెన ఎవరు ముయ్యలేరు. నీ యొక్క ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎవరు అడ్డుపడరు. నీకు రావలసినటువంటి ప్రతి ఈవుల్ని దేవుడు సమాధానముగా తలుపులు తెరిచి అద్భుతముగా ఇవ్వబోతున్నాడు. అడ్డుపడువాడు లేడు. ఎవరైతే మాట పట్టుకుని విశ్వాసముతో ఈ రోజు మొదలు ముందుకెళ్తారో దేవుడు వారి విషయంలో దేవుడు ద్వారములు తెరిచుకుంటాడు. ఆమె చెప్పండి. ఎవరు కూడా వేయబడకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తలుపులు తీస్తానన్నాడు. ఇక అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చున్నాడు. ఈ రోజున ఈ కోరేషును చెప్పిన మాటలు మనందరి జీవితంలో జరగాలి అంటే అసలు కోరేషు ఏం చేస్తాడో తెలుసుకోవాలి. నా మాట మీకు అర్థమైందా?
కోరేషుకు సెలవిచ్చినటువంటి ప్రవచనాత్మక మాటలు ఇప్పటి వరకు మీరు ఆమేనని హల్లెలూయా అని పలుకుతూ వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి ఈ మాటల్ని మన జీవితంలో దేవుడు దాన్ని స్థిరపరచాలంటే కోరేషు ఏమి చేశాడో, కోరేషుకు ఎందుకు దేవుడు ఈ మాటలు ఇచ్చాడో అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు బైబిల్ తెరిచి కోరేషు ఎవరో ధ్యానం చేద్దాం 2 నిమిషాలు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఏ దేశపు పారసిక దేశపు రాజైన కోరేషు ఎవరెత్తకి ఇంటర్జెక్షన్ లో కనబడింది. మాట్లాడాలి. ఏ దేశం పారసిక దేశం రాజైన కోరేషు. పారసిక దేశం అనగా ఇశ్రాయేల్ దేశమా, ప్రభుని ఎరిగిన దేశమా? చెప్పాలి. ఎవరు మాట్లాడతలేదు? కాదు, అది అన్య సంబంధమైనటువంటి దేశపు ఉనికిని కలిగినటువంటి ప్రాంతం. అది ఈ ప్రాంతపు రాజులు, ఈ ప్రాంత ప్రజలు ఆయా దేశాల మీద యుద్ధం చేసి ఆయా దేశాన్ని జయించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బానిసలుగా చేసుకుని ఆయా ప్రాంతాల మీద ఏలుబడి చేస్తున్నటువంటి దినాలవి. ఆ దినాల్లో ఈ పారసిక దేశపు రాజైనటువంటి కోరేషు అనేవాడు ఉన్నాడు. ఈ కోరేషు అనేవాడి దగ్గరికి ఒక ప్రవక్త వెళ్ళాడు. ఎవరి ప్రవక్త? చదువుతా కనబడి అర్థమవుతుంది, చదవండి అన్నమాట. కంటిన్యూ చదవండి. ఏలుబడిలో అతడు ఏలుబడి చేస్తున్న మొదటి సంవత్సరంలోనే ఎవరి ద్వారా? ఇర్మియా. స్తోత్రం చెప్పండి సార్. ఎవరు మీకు తెలుసు? ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్కును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనస్సును ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా యెషయా గ్రంథంలోనండి. ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం? జనములను అతని పక్షమున జనములను జయించుటకు నేను కుడి చేత పట్టుకున్నాను అన్నాడు. ఏమని మాట్లాడాడు? దేవుడేనట అతని పక్షంగా వెళ్ళాడు. మొదటి మాట చెప్పండి. మాట్లాడతలేదు మీరు? అతని పక్షమున ఉన్నాడు దేవుడు. మొదటి మాట చెప్పండి సార్. ఎవరి పక్షం ఉన్నాడు? కోరేషు పక్షం. స్తోత్రం చెప్పండి. రెండో మాట ఏంటి? జనాలు జయించడానికి ఏ సహాయం చేయబోతున్నాడు? అక్కడ ఇంకా పైన అతని పక్షమున. మొదటి మాట అతని పక్షంగా ఉన్నాడు. రెండో మాట జనములు జయించడానికి ఉన్నాడు. మూడవది కుడి చేత పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైనా చెప్తున్నాడు. మొదటిది కోరేషు పక్షంగా ఉన్నాడు. రెండవది జనములు జయించే కృపయమవుతున్నాడు. మూడవది కుడి చేత పట్టుకోబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. తన పక్షము నుండి జనములు జయించుటకు దేవుడు కోరేషు కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు. కుడి చేతిని పట్టుకోవడానికి కోరేషులో ఉన్న లక్షణం ఏంటో ఇప్పుడు చెప్తాను. అలాగనే రాజు నడికట్లు నింపడానికి, ప్రతి ద్వారమును ముయ్యబడకుండా ఎదుట తలుపులు తెయ్యబడ్డానికి కోరేషు తోడే ఉన్నాడు కదా. అసలు ఎందుకు ఎంత తోడుగా ఉన్నాడో ఇప్పుడు మీకు చెప్తాను. ఆ మాటలు యెషయా గ్రంథం 45వ అధ్యాయం ఉన్నటువంటి ఆ 2-3 వచనాలు మీ మనసులోనే ఉండాలి. ఆ మనసులో ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో మాటలు కూడా ధ్యానించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 2 లైన్లు మీ హృదయంలో ఉండాలి. ఏ 2 లైన్లవి? అతని పక్షములుగా జనములను గట్టిగా మాట్లాడండి. వాక్యం మీద బుర్ర పెట్టండి. అన్ని మనసు పెట్టారంటే మాత్రం వచ్చాను చూసుకోండి. మరలా చెప్తున్నాను. మొదటి వాక్యం చెప్పండి. అతని పక్షముగా జనములు జయించుటకు అతని కుడి చేత పట్టుకున్నాను అన్నాడు. ఇది మీ మనసులో ఉండాలి. రెండో మాట, రాజు నడికట్టుని విప్పి వారములను యామడు వేయకుండా కలుపు చేస్తున్నాను. 2 మాటలు మీరు మనసులో పెట్టుకోండి. దాశీర్వాదము కోరేషు ఎందుకు వచ్చింది? ఇప్పుడు అదే కోరేషు కోసం మాట్లాడుకున్నా. మీరు చదివేస్తారు ఆల్రెడీ. నేను చెప్తాను, మీరు చదివిదాకా చెప్పిందని మీకు అర్థమవుతుంది.
కోరేషు ఏ దేశపు రాజు? పారసీకపు దేశం. పారసీకం అంటే అది ప్రభుని ఎరిగిన దేశం కాదు. మా గుర్తుంచుకోండి, అదే దేశం కాదు, ప్రభుని ఎరిగిన దేశం కాదు. అయితే పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం, అంటే అతను రాజుగా అయిన తర్వాత పరిపాలన చేసిన మొదటి సంవత్సరంలోనే దేవుడు ఏం చేశాడయ్యా అంటే, అతని దగ్గరికి తన ప్రజలు కాకపోయినా, తనను వెంబడించేవారు కాకపోయినా, దేవుడు ఏం చేశాడు? వారి దగ్గరికి ఒక ప్రవక్తను పంపించాడు. అతని పేరు ఇర్మియా. ఇర్మియా అంటే మీకు అంతా తెలిసిన వ్యక్తే. ఒక గొప్ప ప్రధానమైనటువంటి బైబిల్ గ్రంథంలో పాత్ర వహించే ఒక గొప్ప కన్నీటి ప్రవక్త. ఈ ప్రవక్త వెళ్ళాడట. వెళ్ళి ఏమని చెప్తాడట, ఏం చెప్పాడట, ఏం చెప్పాడో తెలియదు కానీ అక్కడ ఒక మాట అన్నాడు, యెహోవా వాక్కును అన్నాడు. ఏంటది? యెహోవా వాక్కును పలికాడు. ఏం పలికాడో రాయబడలే, కానీ ఇర్మియా వచ్చి చెప్పినటువంటి ఆ వాక్కును నెరవేర్చడానికి ఇర్మియా ఎవరి దగ్గరికి చెప్పాడు? రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. గట్టిగా చెప్పాలి. మీరు ఎవరైనా మీ అధికారులకు సువార్త చెప్తున్నారు చెప్పాలి. మీ అధికారులకి సత్యాన్ని చెప్తున్నారా? చెప్పాలి. ఎందుకంటే ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యాజకులు కానీ, దేవుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళారు. ఎంత పెద్దవారికి సువార్త చేయమన్నా చేశారు. తర్వాత పరిమాణం అంతా దేవుడే నెరవేర్చుకున్నాడు. ఆ విషయాన్ని స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలు చరిత్ర సువార్త చేసిందండి. నయోమి కాదు, వేరే నయమాని. బానిసత్వం వెళ్ళి ఇంటి పని చేస్తున్నటువంటి అది చిన్నదే యజమానికి ఏం సువార్త చెప్పింది? అయ్యా, ఆ ప్రాంతం వెళ్తే ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దేవుడు గొప్పడు, ఆ దేవుని అనబడి అతను ప్రార్థన చేస్తే నీకు ఎట్టి వ్యాధి అయిందని సువార్త చెప్పిందా లేదా? అది మనం చెప్పాలి వద్దా? గట్టిగా చెప్పాలి. సువార్త చెప్పాలి. సువార్త చెప్పడం మన ధర్మం. స్తోత్రం చెప్పండి. ఒక చోట ఇలా అన్నారు, ఈరోజు పెద్దలు చాలా మంది ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. క్రైస్తవుడికి జన్మ హక్కు ఏంటో తెలుసా? సువార్త చెప్పడం అంటే. క్రైస్తవుడిగా జన్మ అనగా క్రైస్తవుడిగా బ్రతికిన తర్వాత అతనికి ఒక హక్కు ఉంటుంది. ఏంటి హక్కు అంటే? సువార్త చెప్పే హక్కు. భారతదేశంలో మనకి కొన్ని హక్కులు ఉంటాయి. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తులో బ్రతికిన తర్వాత మనకు ఉండవలసిన ప్రధానమైన హక్కు ఏంటంటే సువార్త ప్రకటించడం. ఈ సువార్త ప్రకటిస్తేనే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చిన వారుగా మనం మార్చబడతాం. సువార్త చెప్పడం, సువార్తగా ఉండరు, సువాసన పరిమళముగా కూడా వారు ప్రజ్వలించరు. ఇక ఇలా మాట్లాడుకుంటే ఈ సందర్భాన్ని బట్టి పౌలు మాట్లాడుకొచ్చిన పౌలు గారు ఒక మాట అంటాడు, సువార్త చెప్పు పాఠములు ఎంత రమ్యములో అన్నాడు. మరొక చోట అంటాడు, సువార్త చెప్పకపోతేనే శ్రమ అన్నాడు. కొంతమందికి శ్రమ ఒకవేళ సువార్త చెప్పకపోతే వస్తుందేమో. మీకు గుంటూరు ఏసన్న గారు తెలుసా? తెలియని వాళ్ళు ఉండరు. ఆయన ఒక రోజు సింగపూర్, మలేషియా మాస్టర్ కాన్ఫరెన్స్కి వెళ్ళారండి. అయ్యారండి ఏసన్న గారు ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళారంటే వెళ్తే అక్కడ 7 గంటల కల్లా మీటింగ్. ఎన్ని గంటలకి? 7 గంటలకు మీటింగ్. అందరు పాస్ట్ గారు అందరూ సిద్ధపడిపోయి 7 గంటల ముందు బ్రేక్ వచ్చేసి ఇంకొక అరగంటలో వాళ్ళు కాన్ఫరెన్స్ సిద్ధపడిపోవాలండి. ఏసన్ గారు మాత్రం వెళ్ళలేదండి. ఏసన్ గారు వెళ్ళలేదండి. ఆ పక్కన మరో పాస్ట్ గారు అంటాడంట, ఏసన్ గారు అంటే ఓ క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక మంచి విలువలు ఉండవు. మళ్ళీ అడిగితే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న దేవుని ఆత్మలందరినీ కబుర్లు చెప్తాడు. చర్చ ఎందుకు వచ్చిన క్రమాన్ని ఇంకొక సంఘపు నాయకుడు తిట్టాడట. ఇలా 8 అయిపోయింది, 9 అయిపోయింది, మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, జరిగిపోతుంది. ఇక 10 గంటలకు వెళ్ళాడట. అప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా మొఖం ముచ్చుకుని, ఏంటి అయ్యా ఏసన్నా ఇవి ఇంత దూరం వచ్చింది, ఇంత ఆలస్యంగా రావడానిక, ఈ 10 మంది ఏమనుకుంటా నేను గురించి,
మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సేవకులను తొక్కబట్టని బట్టి అని 4 మాటలు అనేసారు. సరే మొత్తం కాన్ఫరెన్స్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఒక అతను వచ్చి ఏసరి గారు కొంచెం భోజనం చేస్తుంటే కొంచెం అడుగుతాడంటే సన్నా వాళ్ళు ఏదో అంటారు లేవయ్యా, కానీ ఎందుకు ఆలస్యంతో చెప్పు అని అడిగాడంట. అప్పుడు పక్క పిలిచి నువ్వు అక్కడ నెమ్మదిగా అడుగు అని చెప్పి, ఇదిగో నేను ఏం చేశానంటే మీరు 7 గంటల వరకు వచ్చారు, రేపు వచ్చేయడానికి నేను 6 గంటలకే కిందకి వెళ్ళిపోయాను. నా రూమ్ కాల్ చేసి లాక్ వేసుకుని కిందకి వెళ్ళిపోయాను. 6 గంటల నుంచి ఈ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అటు ఇటు వెళ్ళేవాళ్ళని గమనించి ఎవరైనా నాకు దొరుకుతారేమో సువార్త చేసి అప్పుడు వద్దాం అనుకున్నాను. మీరు 7 గంటలకు 7:30 బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను సువార్త చెప్పకుండా ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు కూడా ఆహారం తినలేదు, నేను ఎలా తినమంటావు అని అడిగాడండి. బాగుంది. మనం ఏం చేస్తాం చెప్పడం అసలు మన ధ్యాస అమ్మ పొద్దున్న ఉద్దేశం ఆకలో ఆగలే అని నిజంగానండి ఒక క్రమబద్ధకరమైనటువంటి క్రైస్తవుడిగా మారాలంటే కొన్ని శిక్షలు మనం పెట్టుకోలేను. మన మీద నేను వాక్యం చదువుతుందని ఉంటుకోను, నేను ప్రార్థన చేస్తేనే కానీ ఇది పని చేయను. ఇది పెద్దోళ్ళు చేస్తే ఏమవుతుందో చెప్పనా, రాబోయే తరం అద్భుతంగా నేర్చుకుంటుంది. మా అమ్మెలా చేసిందిరా, మా నాయన చేశాడురా అని ఒక భయము వాళ్ళు కొడుతుందండి. ఈ రోజున ఇప్పుడు ఈ జనరేషన్ లో పెద్దోళ్ళు మనమే నిలబడితేనండి రేపు పొద్దున జనరేషన్ ఇంకా పాడైపోతుందండి. ఇప్పుడే పాడైపోయాయండి. అసలు ఒక క్రమం లేదు, ఒక పద్ధతి, ఒక మంచి అసలు లేదండి. రాబోయే కాలం ఇంకా అసలు బాగుందండి. ఒకవేళ దేవుడు రాక ఆలస్యం అయితే ఒక జనరేషన్ ఉంటే ఈ జనరేషన్ లో ఒక మాదిరి మనం చూపిస్తే రేపు పొద్దున్న వేరే జనరేషన్ వారు మనం చూసి నేర్చుకుంటారు. నేను నాతో ఉన్నటువంటి తమ్ముడితో సేవకులతో అన్నాను, మనము ఈ రోజుల్లో ఒక సూచనగా లేకపోతే, మనము ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక ఆధునికరంగా లేకపోతే రాబోయే తరానికి మన ద్వారా ఏ సందేశం వెళ్తుంది? అలా వెళ్ళలేదంటే మన మైకల్ పప్పులతో ప్రార్థన చేయకూడదు అన్నాడు. ఇందుకు చాలాసార్లు చెప్తూ ఉంటాను అన్నమాట. మన జనరేషన్ లో ఇప్పుడు మనమే రేపు జనరేషన్ కి ఆధునికరంగా ఉండాలి. మనమే ఆధునికరంగా లేకపోతే ప్రభుని ప్రార్థించడం ఎందుకు, ప్రభుని ప్రకటించడం ఎందుకు? ఆధునికరమైన క్రైస్తత్వం అనవసరం అంటాను నేను. ఒక మాదిరికరమైన భక్తి కూడా అవసరం లేదంటాను నేను. కనుక యేసయ్య అలాంట, ఇప్పుడు వచ్చి నేను సువార్త చేయకుండా నేను ఆహారం తినలేదయ్యా. ఎవరో ఒక అతను ఆటో వాడు వస్తే, రిక్షా వాడు, క్యాబ్ వాడు వస్తే నాకు సువార్త చెప్పాను, అందుకే టైం పట్టింది. ఏమనుకోకుండా అంటే అతను నిజంగా చప్పడం కొట్టాడంటండి. అతను నువ్వయ్య నిజంగా సేవ చేస్తున్నా, నాదేముంది పిల్లరా. మరలా చెప్తున్నాను, ఇర్మియా కూడా ఏం చేయడం తెలుసా, రాజు అయినా సరే ఎంత గొప్పడైతే నాకేంటని చెప్పి యేసు ప్రభు మాట చెప్పేశాడు. ఒక మాట కొంచెం అన్న మనం చాలా విషయం చెప్తాను, మనసులో పెట్టుకోండి. వింటారో వినపడినట్టు దేవుడు చెప్పమని చెప్పాలి. ఏం చెప్పాలి, ఏం చేయాలి? వింటారో వినపడినట్టు. నేను కూడా కొన్ని రోజుల క్రితం అది మానేశాను, కానీ మరలా మొదలెట్టాను. వినకపోని చెప్పేస్తాను. ఎందుకంటే ఆయన చెప్తాడు, నీకు సమాచారం ఇచ్చేది ఎవరు చెప్పండి? మనుషుడు కాదు, సాధారణ విషయం కాదు అది. ఒక మనుషుడు కాదు నీకు తీసుకొచ్చేది. ఒక సచివాలయంలో ఏదెత్తారని చెప్పి ఒక డబ్బు కొట్టి చెప్పడానికి ఆయన ఏదో నరపుత్రుడు కాదు. ఆయన సర్వశక్తిగా దేవుడు జరగబోయి చెప్తాడు. ఆయన చిన్నోడు కాదు, ఆయన బలము చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఆయన హస్తముతో ఏం చేయాలి తెలుసా, ఈ భూమి మీద జలరాశుల్ని కొలిచాడట. అంటే బాబు ఎంత పెద్ద చేయమైంది. ఆయన సింహాసనం బైబిల్ చెప్పింది ఎంత ఉందట, ఆకాశం సింహాసనం అయితే ఆయన వచ్చి కూర్చుంటే, ఆయన పాదపీఠం భూమి అయితే అసలు ఏ లోకాలు సరిపోతాయి ఆయనకి? అలాంటి నీతో మాట్లాడుతున్నాడు. చిన్న విషయమేనా ఇది? అమ్మా మనం కళ వచ్చింది, కళ ఇచ్చింది ఎవరు తెలుసా? దేవుడు అండి. దర్శనం వచ్చింది, గమనించారండి? కొంతమంది దుర్మార్గులు కళ్ళలో దర్శనాలు నమ్మరు, పక్కెట్టా ఆ సంగతి దేవుడు తీసుకుంటాడు. ఆ కాలం బోధులు తీసుకుంటారు, మనకేం చేస్తారు. కొంతమంది ప్రభు వాక్యంతో ప్రేరేపిస్తాడు, కొంతమంది పరిశుద్ధాత్మ చేత ప్రభు మాట్లాడతాడు, స్వయంగా స్వరం ఇచ్చి మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు.
ఇది మాట్లాడే దేవుడు అంతా ఎవరనుకుంటున్నారు? ఇక ఆయన. ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక సత్యం అని మీరు నేర్చుకోండి. ఇర్మియా ప్రవక్త చెప్పి సరిపోతే రాజు కదిలింపబడిపోయాడు. నువ్వు కథలు రాజులు వణికిపోతున్నారు, ఇక్కడ రాజులు గడగడలాడిపోతున్నారు. ఇర్మియా వచ్చి యెహోవా వాక్కు పలికిన తర్వాత యెహోవా కోరెషు మనసును రేపగా రాశాడు లేదా? ఏం చెప్పాడు? కోరెషు హృదయం లేదా కోరెషు మనసు ఏమైందట? ప్రేరేపింపబడింది. స్తోత్రం చెప్పండి. ఇన్ని రోజుల నుంచి దేవుని వాక్యం వింటున్నావు. నువ్వు ఏ వాక్యం ప్రేరేపిస్తుంది? నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఏ వాక్కు ప్రేరేపిస్తుంది? నీ బ్రతుకు విధానం మార్చుకోవడానికి ఏ వాక్యం ప్రేరేపిస్తుంది? ఎవరు నీ మధ్యకి రావాలి? ఎవరు ఇంకా వాక్యాలు చెప్పాలి? ఎవరు నీ ఎదుట ప్రవచనాలు చెప్పాలి? ఎవరు నీకు దర్శనాలు ఇవ్వాలి? ఎవరు నీ చేత ప్రమాణం చేయించాలి? ఎవరు నీ మనసును మార్చాలి? సర్వశక్తి గల దేవుడు అనేక సార్లు నీ మీదకి వచ్చినప్పుడు, నిన్ను దర్శించినప్పుడు, దేవుడు స్వరం వినిపించినప్పుడు, దర్శనమిచ్చినప్పుడు, స్వరం వాక్యము చేత, ప్రవచనము చేత, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, ఇదిగో వాక్య సందేశము చేత, ఉపదేశము చేత, దేవుని నోటి మాట చేత అనేక సార్లు ప్రభు నీతో మాట్లాడుతున్నా నీ హృదయం ప్రేరేపించబడలేదంటే నీ హృదయం వార్త వేయబడింది. వార్త వేయబడటం అంటే ఏంటో తెలుసా? బ్రతికిన ఒకటే ఆ మనిషి, చచ్చిన ఒకటే. ఏమి మార్పు వచ్చిందండి? కోరేషుకు దేవుడు ప్రేరేపిస్తే కోరేషు హృదయం అద్భుతంగా మార్పు వచ్చిందండి. కోరేషు ఒక ప్రవక్త వచ్చి మాట్లాడలేకపోతే ఆ మాట బట్టి ప్రేరేపణ ఎందుకు వచ్చిందో చెప్పనా? అసలు దేవుడు ఎందుకు ప్రేమించాడు చెప్పనా? ఇర్మియా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇర్మియా చెప్పిన ప్రవచన వాక్కు మీద మనసు ఉంచాడు. దేవుని వాక్కు మీద ఎవరైతే మనసు పెడతాడో, దేవుని వాక్కు మీద ఎవరైతే శ్రద్ధ చూపిస్తారో ఆ వాక్కు అయిన దేవుడు వాళ్ళు ప్రేరేపిస్తాడు. వాక్కు మీద నువ్వు మనసు పెట్టకపోతే ప్రభు నిన్ను ప్రేరేపించడు. ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడినా నీ మనసు వాక్కు మీద లేకపోతే వాక్కు అయిన దేవుని హృదయానికి రాడు. అందుకే ఒక అతనంటే విత్తనాలు పట్టుకుని వెళ్ళాడట. కొన్ని విత్తనాలు ఏమో త్రోవ పక్కన పడిపోయాయట, కొన్ని విత్తనాలు ఏమో ముండ్ల పొదల్లో పడిపోయాయట, మరి కొన్ని విత్తనాలు రాత్రి నేల మీద పడిపోయాయట, మరి కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయట. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు వచ్చి ఎవరు తీసుకుపోయారు తెలుసా? ఆకాశ పక్షులు వచ్చి తీసుకుపోయాయి, తినేసాయి. ముండ్ల పొదల్లో పడవేయబడినటువంటి ఆ విత్తనాలు ముండ్ల కంపల చేత అనగొట్టబడ్డాయి, ఫలం లేకుండా పోయింది. రాత్రి నేల మీద పడినటువంటి విత్తనాలు మన్ను లేక, సారము లేక ఎండిపోయి, వాడిపోయి, నశించిపోయాయి. ఇక ఆఖరిగా చూస్తే మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు మాత్రమే ఫలించాయి. కోరేషు మనసు, కోరేషు హృదయం మంచి నేలగా ఉంది. వాడు ప్రభుని అనడం వాడికి మనిషి అండి. అయినప్పటికీ కూడా కోరేషు హృదయం ఎలా ఉందో తెలుసా? మంచి మనసు, మంచి నేల. దేవుడు ఇన్ని మాట్లాడి ప్రేరేపించలేదంటే నీ నేల బాగలేదు. ఈ నేల నీ సారవంతమైనది లేదు. నీ యొక్క నేల ఇదిగో పీడు భూమి అయిపోయిందేమో. నీ హృదయం అనే నేల, నీ మనసు అనే నేల ఇదిగో ముండ్ల పదంతో పట్టబడింది. ముండ్ల పదలనగా ఇహలోక సంబంధమైన విషయాలు. ఏం చేస్తున్నా తెలుసా? మనిషిని దేవుని వాక్కు వినకుండా, దేవుని వాక్కు చేత ప్రేరేపించబడకుండా ముండ్ల పదులు అడ్డుపడుతున్నాయి. అప్పుడు యాక్చువల్లీ ప్రేమతో చెప్తున్నా, రాజైన కోరేషు కదిలించబడ్డాడే దేవుని వాక్కు పనులు. మనమే అంత మన బ్రతుకులేదు. అతనే గడగడలాడిపోయాడే, అతడే దేవుని కొరకు నిలబడ్డాడే, అతడే ఒక బలమైన కార్యం చేయడానికి ఇంకా మీరు ముందుకెళ్ళి చదివిపోతే మీకు అర్థమవుతుంది. అతడే దేవుని కొరకు రోషము నిలబడ్డాడే. రాజు నిలబడినప్పుడు నీవెంత, నేనెంత? నీకు అర్థం కావట్లేదు దేవుని వాక్కు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఆ వాక్కును వినే అంత మంచి హృదయం, మంచి నేల, మంచి ఆలోచన, మంచి ఉద్దేశము లేక. సముద్రులకు ఇర్మియా వచ్చి ఏం బలవంతం వచ్చింది? వాక్కు చెప్పి వెళ్ళిపోతే కోరేషు హృదయంలో వాక్కు ఉంచుకున్నాడు, ధ్యానం చేశాడు, ఆలోచన చేశాడు. తద్వారా వాక్యం చేసిందంటే అతన్ని ప్రేరేపించి. అమ్మా
నీకు దేవుడు ఏదైనా ప్రేరేపిస్తున్నాడా? నువ్వు ప్రేరేపించబడిన వ్యక్తులైతే ఇప్పటికీ నీ నేల బాగానే ఉంది. నువ్వు జీవంతో ఉన్నావు. ప్రేరేపించబడకుండా ఇంకా కూడా నీవు కఠినంగా ఉన్నావంటే ఆల్రెడీ నువ్వు చచ్చిపోయావు. దేవునికి కూడా మనుషులు కూడా నీ చేత ఉపయోగం లేదు. కానీ నీలాంటి నాలాంటి అనుకుంటారు ప్రభు అని పిలుస్తున్నాడు. రా మరణ యొద్దకి, నీ నేలను సారవంతమైన నేను మారుస్తాను, నీ భూమిని నీటి ఓటగా నేను మారుస్తాను, నీ యందు నేను నిలిచి నా యందు నిలిచి బహుగా ఫలించే వ్యక్తిగా నేను మారుస్తాను. వాక్కుని హృదయంలో పెట్టుకుంటున్నాడు. బైబిల్ ఎవడేశ్వర గ్రంథంలో ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం చూస్తే ఆయన హృదయం దగ్గర నిలబడి తలుపుల దగ్గర ఏం చేస్తాడంటే, ఇది ఎవరు జరుగుతాడో తెలుసా? దేవుడు ఇక్కడ కూడా మారు మనసు లేనటువంటి మనుషులు దేవుని వాక్కు పని చేయకుండా వారికి నచ్చినట్టుగా బ్రతికే వారి హృదయాల దగ్గర ఆయన నిలబడి పడుతున్నాడు. ఇప్పటికే అదే మళ్ళీ ఇంకా నిలబడలేదు, ఇంకా మనం శపించలేదండి, ఇంకా తెగుళ్ళ చేత మన మీద పడలేదండి. బాబోయ్ మరలా చెప్తున్నాను, ఎందుకే మాట గుర్తుకొచ్చింది. రాబోయే దినాల్లో తెగుళ్ళ చేత యెహోవా ఖడ్గము చేత పడక మునిపే, రాబోయే దినాల్లో ఇదిగో నాశన కాలమైనటువంటి సంహారమ దూత మన ఇంట ప్రవేశించకుండా మునిపే. ఈ రోజున ఇర్మియా మాట్లాడినప్పుడు కోరేశ్వరుల దేవుడు వాక్కు ప్రేరేపించినట్లుగా ఈ రాత్రి దేవుని వాక్కు బట్టి నువ్వు ప్రేరేపించబడి నీ బ్రతుకును దేవునికి ఇవ్వగలిగితే నా దేవుడు నీ పక్షముగా ఉంటాడు. మరల చెప్పి నీ పక్షం కూడా దేవుడు కోరుకుంటాడు. మీ విషయం చేస్తే కొంతమంది ప్రార్థన చేస్తారు ప్రభుకి, ఆయనతో ఉండండి అని, మనకు జవాబిస్తున్నాడు లేదు. కానీ ఏ యోగ్యత లేని అర్హత లేని మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసు. కొంతమంది ప్రధానులు గొప్పవారు, ఐశ్వర్యం గనుడైన వారు, రాజులైన వారు, అన్ని ఉన్నవారు కూడా దేవారా కావాలని మీ దేవుని కనికరించిన సామి అంటే కొంతమంది ప్రభు ఇవ్వట్లే. దేవుడు కొంతమంది కనిపించలే. కానీ ఎందుకు పనికిరాని అల్పులమైన వల్ల దేవుడు ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? నీ వాక్యానికి ఇష్టం, నీకోసం ప్రాణం పెట్టాడు. నీవు దేవుని హృదయంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. ఈయన తక్కువ చూడట్లేదు, మనుషులు తక్కువ చూస్తారు, మనుషులు చీప్గా లెక్కేస్తారు. లేదు ఎప్పుడు భయపడద్దు, బాధపడద్దు. ప్రభు ఎప్పుడు తక్కువ వచ్చాడు. మాట పక్కకు చెప్తాను, ప్రభు ఎప్పుడు తక్కువ వచ్చు. నెవర్, అస్సలు జరగని పని. ప్రభు ఎప్పుడు తక్కువ వచ్చు. అది కలలో గాని ఊహలో గాని తన మనసులో గాని లేవియా కాండలో అన్నాడు, తాను అసహించుకోలేదట మనల్ని. మన వాళ్ళని పోలు మనసాలు అసహించుకో. మంచోడైనా చెడ్డోడైనా ఎలాంటి సరే, ఎలాంటి వ్యక్తులైనా సరే పోల్చాలని అసహించుకోలేదు. పక్కన పెట్టండి. నా దేవుడు ఎన్నడూ అసహించుకోలేదు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, మీరు మనుషుల కోసం బతికితే మనుషులు అసహించుకుంటే బాధపడండి. మీరు మనుషుల కోసమే ఉంటే మనుషులు ఏదంటే చచ్చిపోండి. కానీ మాకు మనుషులతో కాదయ్యా, మాకు మనుషుల పద్ధతులు కాదయ్యా, పిలిచిన వారిని బట్టి బతుకుతున్నామంటే ఆయన కోసం నిలబడి చూపించండి. స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి సార్. ఆయనే నీ పక్షంలో ఉన్నప్పుడు ఎవడు నీ మీద లేచేది? నీ ఇంటి వారైనా ఊరుకోనైనా తెలుసా నీకు? దేవుని లేఖన ప్రకారం చెప్తుంది తమ్ముడా, నువ్వు దేవునికి అనుకూలంగా ఇష్టమైన మనుషుడే మారవనుకో, దేవుని యొక్క నడవడికలను మార్చబడి చక్కగా నడిపించబడుతున్నావు అనుకో, మన ఇంటి వారే దానికి విరోధులైన ఆయన ఊరుకో. అంత గొప్పగా ప్రేమించే దేవుడు. స్తోత్రం చెప్పండి. దాని మీద చాలా చక్కని మాట అంటాడు, ప్రభువా నేను చూపిన ప్రేమకు నా వారు నా మీద దానికి ప్రతిగా పగ పెట్టారు అన్నాడు. దావీదు జీవితమే ఒక మంచి ఉదాహరణ. స్తోత్రం చెప్పండి. రాత్రి నమ్మాలి, కోరేషును ప్రేరేపించిన దేవుడు ఈ రోజు మనతో కూడా ఉన్నాడు. అదే దేవుడు నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆ కోరేషును ప్రేరేపించిన దేవుడి రాత్రి మన మధ్యన ఉన్నాడు. వచ్చిన దేవునికి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. ఈ రాత్రి సారి పక్కన మాట చెప్పండి, కోరేషును ప్రేరేపించిన దేవుడు ఈ రాత్రి మనతో ఉన్నాడని చెప్పండి. కోరేషును ప్రేరేపించిన దేవుడే ఈ రాత్రి మనతో ఉన్నాడు. ఆమేన్ చెప్తూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. వచ్చిన స్తోత్రం చెప్పండి. ఇది ఎవరికి ఇచ్చాడు? కూర్చో, నన్ను కూర్చో. స్తోత్రం చెప్పండి సార్.
కూర్చో. స్తోత్రం చెప్పండి సార్. యెజ్రా గ్రంథంకి వచ్చాను. యెజ్రా గ్రంథం మొదటి అధ్యాయం ప్రకారంగా 2-3 వచనాలు బాగా చదువుకుంటా. అసలు ఏం జరిగిందో మనం మాట్లాడుకుంటున్నాం. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఏం జరిగింది? ఏం చేశాడు? యెహోవా అతని మనస్సును ప్రేరేపింపగా తర్వాత ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ప్రేరేపించిన తర్వాత ఏం చేయాలి? మాట్లాడాలి. నోరు కోరేష్ ఏం చేశాడు? ప్రేరేపించబడ్డాడు, ఆజ్ఞాపన చేశాడు. మీకు ఫైట్ ఉంది దేవుని. ఏంటి ఈ బ్యాటిల్ అంటే? దేవుడు చాలా సార్లు ప్రేరేపించినప్పుడు నీలో ఉన్న కొన్నిటితో నువ్వు ఆజ్ఞాపించాలి. ఏంటి ఏటితో నువ్వు ఆజ్ఞాపించాలి? ప్రభు నిన్ను ప్రేరేపించగా వేటికి నువ్వు ఆజ్ఞాపించాలంటే ఫస్ట్ బయట వారి పక్కన పెట్టండి. నీ దేహంలో, నీ అంతరాత్మలో, నీ మనస్సులో, నీ ఆత్మీయ స్థితిలో కొన్నిటికి నువ్వు ఆజ్ఞాపించాలి. ఏమిటి? దేవుడు ప్రేరేపింపగా నీ చూపుకు నువ్వు ఆజ్ఞాపించాలి. అది మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను ప్రేరేపించగా నీ మాటకు ఏం చెప్పాలి తెలుసా? ఆజ్ఞాపించాలి. దేవుడు నిన్ను ప్రేరేపించగా ఇదిగో నీ యొక్క వినికిడికి ఏం చేయాలి తెలుసా? చెవులకు ఆజ్ఞాపించాలి. దేవుడిని ప్రేరేపించగా నీ చేతులకు ఏం చేయాలి తెలుసా? ఆజ్ఞాపించాలి. స్తోత్రం చెప్పండి. అందుకే దావీదుకు తెలుసు కాబట్టి తన ప్రాణానికి ఎప్పుడు ఆజ్ఞాపన పెడతా ఉంటాడు. ఏంటి ఆజ్ఞాపన అంటే? నా ప్రాణమా ఆయన్నే స్మరించుము, నా సమస్తమా ఆయన పరిశుద్ధము మాత్రమే స్మరించుము. ఆజ్ఞాపూర్వకమైనటువంటి విశ్వాస జీవితం ఇది. కోరేషు ప్రేరేపించబడ్డాడు, ఆజ్ఞాపించాడు. నీ మనసును ప్రేరేపిస్తున్నావా? ఇలా ఉంటూ అలా ఉంటూ, అయ్యో అక్కడికి వెళ్ళొద్దు, ఇలా చేయొద్దు. ప్రేరేపించబడితే ఆజ్ఞాపించాలి. ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. దేవుని చేత ప్రేరేపించబడిన వ్యక్తులైతే నీకు నీవుగా ఆజ్ఞాపించుకోవాలి. స్తోత్రం చెప్పండి. అలా ఆజ్ఞాపించుకున్న వారే దేవుని చేత వాడబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు దేవుడు ప్రేరేపిస్తే మనకు మనమే ఆజ్ఞాపించుకోవాలి. ఆమె చెప్పండి. మనసుతో, శరీరంతో, ఆలోచనలతో, కోరికలతో, పరిస్థితులతో, అన్నిటితో, అలవాట్లతో, పొరపాట్లతో, పనికిరాని పనులతో ఏం చేయాలి తెలుసా? అందుకే సౌలును దేవుడు దర్శించాక ఏమైపోయింది తెలుసు? తనకు తాను ఆజ్ఞాపించుకున్నాడు. ఇక సంఘానికి హాని చేయకూడదు, ఇక ప్రజలని హాని చేయకూడదు, ఇక నా దేవుని విరోధంగా ఉండకూడదు అని తనకు తానుగా ఆజ్ఞాపించుకున్నాడు. అమ్మాయి ఎంతమంది చేయగలుగుతున్నామని? ఎన్ని రాత్రి దేవుడు మనతో మాట్లాడాలి, ఎన్ని ఆదివారాలు దేవుడు మనతో మాట్లాడాలి, ఎన్ని సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడాలి. ఏమంటే ఆజ్ఞాపించే స్థితిలో ఉన్నామంటే ఈ దేహం కూడా నీ మాట్లాడట్లేదు. బైబిల్ అన్నాడు 2 కళ్ళు ఉండి నరకంలో పోవడం కంటే ఒక్క కొన్ను అభ్యంతరకరమైన ఒక కొన్ను తీసేసుకుని ఒంటి కొన్నుతోనైనా మీరు ఉండి ఆ రాజ్యానికి వెళ్ళండి అనలేదు బైబిల్. ఎబ్రియాసు పత్రికలో పౌలు గారు అంటాడు, ఇదిగో మీ ప్రాణాత్మ దేహాన్ని ప్రభువుకు సజీవయాగముగా మీరు సమర్పణ చేసుకున్నాడు. ఏది? ఎక్కడ? తిరిగి ఓడి తిరుగుతున్నాడు, తందనాలు ఆడుతున్నారు. నేను బయట కోసం నాకు అవసరం లేదండి, ప్రభువులో ఉన్నవారి కోసం మాత్రమే మాట్లాడతాను. ఇప్పుడు కూడా ఏమొచ్చింది మనకు? యెహోవా వాక్కు ప్రేరేపించగా కోరేషు ఆజ్ఞాపించాడు. నీ మనస్సుతో, నీ దేహంతో, నీ ఆలోచనతో, నీ యొక్క తలంపులతో, నీ యొక్క చూపు, కంటితో, అన్నింటితో నువ్వు ఆజ్ఞాపించావు. రక్షించమన్నాడు, ఇలాంటి చూడకూడదు, ఈ రక్షించమన్నాడు, ఈ మాటలు మాట్లాడకూడదు, ఈ రక్షించమన్నాడు ప్రభువులో ఉన్నవాడిని క్రియలు చేయకూడదు, ఈ రక్షించమన్నాడు ఇలాంటి త్రోవలకు వెళ్ళకూడదు అని నీకు నీవు ఎప్పుడైనా అనుకున్నావు? అదే అది మనకు అభ్యాసం ఏం కూడదు. ముద్ర అంటే ముద్ర చేసుకొని నమ్ముకున్నవాడు ముద్ర అంతగా మించి మార్పు లేని క్రైస్తవులు. ఇదిగో చిన్న మంచం ముందుకెళ్ళిపోతే బాధ పెడుతున్నా నాకు మనసులో కానీ వచ్చిన మాట చెప్పేస్తున్నాను.
మార్పు లేకుండా మహిమ గల కార్యాలు ఎప్పటికీ చూడండి. నాలాంటి వాడు నిలబడిన ప్రభు వాక్యం చెప్పి మీరెంత సమయంలో వచ్చి దానిలో వచ్చి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన వెళ్ళడం చూడండి. ఆ ప్రవక్తలను బాబు అలాంటి వారు వచ్చి నాకు మొర్ర పెట్టిన వారి ప్రార్థన ఏదో విన్నాను. నాలాంటి వాడు ఉన్న నాకంటే బలమైన వాళ్ళు వచ్చి నీకోసం ప్రార్థన చేసిన ఎవరి కోసం? మార్పు లేని బతుకులు. ఏ బతుకులు? మార్పు లేని బతుకులు కొరకు అలాగే ఉండిపోయి కార్యం చేయలేదు అని అన్ని అంటారు చూసారా? వాళ్ళకి అందరికీ మహిమ గల కార్యాలు. యేసయ్య వరకు పొందుకోవాలంటే మరలా ఒకే ఒక సూక్తం ఉంది బైబిల్, జీవితం మార్చుకుంటేనే ప్రభు ఏదైనా చేస్తారు. మా అమ్మ నమ్ముకుంది, మా తాత నమ్ముకున్నాడు, మేము అందులో ఉన్న వాళ్ళు మేము కూడా వేసుకో నమ్మిస్తాం, వేసుకోవాలి వెంబడిస్తాం అంటే కుదరదు. యేసయ్య దగ్గర ఎలా ఉండాలి చెప్పిన? యేసయ్య దగ్గర నీవుగానే పవిత్రుడిగా మార్చబడాలి. నీవే సజీవ యాగముగా ప్రాణాత్మ దేహాలు ప్రభు కొరకు అర్పించేసుకోవాలి. ప్రభు ప్రేరేపించి తను చేయాలి. అలాగేనండి అక్కడికి వెళ్ళి మళ్ళా నీ యొక్క ఆలోచన ఉన్నావంటే తప్ప అలాంటి వాడు ఎంతమంది అడ్డుపడినారు నీ జీవితంలో సహాయపడాలంటే ఇప్పుడు వెళ్ళిపోతాం. వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఇతర చదువు నా మాటలు అడ్డుగా చేయండి. ఏం ఆజ్ఞాపించాడు? ఆకాశమందలి దేవుడైన యెహోవా. అనండి మన దేవుడు ఎక్కడ ఉంటాడు? గట్టిగా చెప్పండి. చెట్లలో ఉంటాడు. చెప్పండి. చెట్లలో ఉంటాడు, రాజులో ఉంటాడు, ముక్కు పొడకలో ఉంటాడు, పట్టీల్లో ఉంటాడు. చెప్పండి. రాజుల్లో ఉంటాడు, బాపుడి బిందులో ఉంటాడు. ఇందులో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఆకాశం. ఆకాశం ఏంటి? అది నివాసాల మధ్య. మీకు ఎప్పుడు చిన్న అనుభవం లేదు కానీ నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆకాశం అలా చూస్తూ ఉంటాను. సీట్ దొరికితే అలా చూస్తాను. ఆ మేఘలు చూస్తాను, ఆ మబ్బులు చూస్తాను, అవి బాబా సూర్యుడు చూస్తాను. ఏమనుకుంటాను తెలుసా? బాబా ఇవి ఎంత బలంగా ఉన్నాయి కదా, వీటిని చూస్తేనే ఇంత గుండ్రుగా మేఘాలు ఉన్నప్పుడు, ఇంత గొప్ప వెలుగు కనబడుతున్నప్పుడు, ఇవే తల ఉన్నప్పుడు నువ్వు ఎంత ఉంటావు ప్రభు, నువ్వు ఎలాంటి వాడు ప్రభు. ఇది చూస్తేనే కొన్ని సందర్భంలో భయం వచ్చేది. రోజు మధ్య కట్టుకుంటూ మంచి నల్లమబ్బు వేసింది. నల్లమబ్బు వేస్తే మంచి క్లైమేట్ అయిపోయింది. అక్కడ పైకి వెళ్ళిపోయి బోర్లను పడుకుని ఆకాశం చూస్తున్నాను. ఇలా చిత్ర విన్యాసాలు చేస్తుంటాను. ఆకాశంలో చూస్తుంటేనండి ఒక మేఘం అనమాట. మన దూరం నుండి ఇలా దగ్గరికి వస్తుంది అనిపించింది. నల్లటి మీద అది ఎందుకు ఎక్కడ ఉంటుంది? పైన ఎక్కడో ఉంటుంది. కానీ ఆ సీన్ ఎలా కనబడిందంటే ఆయన బాబు నన్ను కమ్మేసుకుంటుందేమో అన్న భయం వచ్చింది. అప్పుడు వచ్చి వాక్యలు కొన్ని మాటలు ఉన్నాయి. రాత్రి కూడా మాట్లాడుకున్నాం. ఆయన ఎలా వస్తాడట? మేఘవాహనుడు. అయ్యి బాబు ఆయన కానీ వచ్చేస్తాడేమో. అలా ఆయన వచ్చేస్తే నేను మాత్రం పరలోకాలను భయం వేసింది. ఎంతగా వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సరే మీరు సృష్టి చూసినప్పుడు కూడా మీకు అర్థం కావాలి, మీ దేవుడు ఎంత శక్తివంతుడు. సృష్టి మనకు దేవుడు కాదు, సృష్టి నీ కొరకు దేవుడు ఇచ్చాడు. కొంతమంది భూమి మీద కన్నేసి, కొంతమంది నీట్ ఏదో చేసేసి నిప్పుని ఇంకేదో నక్షత్రాలని అమ్మవాసి అంటే అదేదో శనబడిపోతుందంట. వద్దంటే నేను చిన్న మాట మీకు బలంగా రావడం మాట చెప్తాను. అవన్నీ నీ కోసం దేవుడు చేశాడు. అసలు నీ మనసు చిన్నది ఆలోచిస్తుంది కానీ ఆ దేవుడు ఎప్పుడు నీ కోసం పెద్దగా ఆలోచించాడు. భూమి మీద ఉన్న ఆలోచనలు ఆలోచిస్తున్నాం. అట్ల మంది ఉన్న వారసత్వం మనకు ఉంది. ఆమె చెప్పండి. మన సంబంధమైన వారసత్వం మంది. మన ఆధార్ కార్డు అక్కడ ఆమె చెప్పండి. దీనికి గంటల లైన్ లో ఉండి ఆధార్ కార్డు తీసుకోకుండా ఆల్రెడీ దేవుడు ముద్రించేశాడు. నీతి గల క్రియలు ఇక్కడ చేసుకుంటే దేవుడు దాన్ని ఆమోదిస్తాడు. అక్కడ చెప్పండి ఒకసారి ఆమె చెప్పండి. ఆకాశమందున్న దేవుడు చెప్పండి. ఇది ఎక్కడ ఉంటాడు దేవుడు? ఏ లెవెల్ అయితే ఈ లెవెల్ ఆ కొండకి అందావా
ఈ కొండకి వెళ్దాం అక్కడ ఉంది కొన్ని మా కూతురు వచ్చేది రోడ్డు నుంచి కొండేంటి కొండ మొగుందాన ఏ కొండకి వెళ్తాడు బాబు నాకు అర్థం ఊరు ఉందండి ఆ ఊర్లో వేసుకోదాం అనుకున్న వాళ్ళేనండి మందులకు వస్తారు ఆదివారం మధ్య నుంచి కొండ ఎక్కేస్తారు కొండ మీద ఎవరు ఉంటారా చిన్నప్పుడు పిల్లల్ని ఇదిగో అని తినకపోతే ఇగో కొండ మీద ఇదిగో కూతురు పీలుతాను కొండ కూర్చుని పీలుతాను ఈ కొండ 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 చేస్తాను అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది అక్కడ ఆ కొండ ఎక్కువ వస్తావా ఈ కొండ కొండ ఎక్కాలి ఎక్కవలసింది ఒకే గమనిస్తాను మనకి ఎక్కితే ఆకాశం ఎక్కాలండి చెప్పండి ఏరియా ఏ కొండ తీసుకెళ్ళి పెట్టాడు దేవుడు తీసుకెళ్ళిపోమన్నప్పుడు అజ్ఞానాలు వచ్చి ఎక్కడ తీసుకెళ్ళి ఏ కొండ ఎక్కితే చెప్పండి అమ్మా చెప్పండి ఆకాశం తీసుకెళ్ళి ఆకాశం తీసుకెళ్ళి దేవుడు ఎక్కడికి ఆ స్థానం చెప్పండి అసలు ఆ లెవెల్ చెప్పండి ఏ పర్వతం మీద ఉంటాడు మొత్తం చివరి అధ్యాయులు అంటాడు దొంగ ప్రవక్తలు వచ్చంట అంత్యకాలంలో ప్రభు ఈ పర్వతం మీద ఉన్నాడు మేము చూసాము ఈ కొండ మీద ఉన్నాడు చూసాము ఇక్కడ మహిమ ఉంది చూసాము ఇక్కడ కార్యచరిత్ర చూసామని చెప్తారట తెలియదు ఏంటంటే నేనే నిజాలు ఎక్కను కొండ గౌరీపట్నం కొండ అసలైన కొండ అది కాదు ఎక్కవలసిన కొండ పరలోకపు సీయోను కొండ అని తెలిసింది స్తోత్రం చెప్పండి కొంతమంది మొక్కులండి వాళ్ళు మొక్కులు కొండకి ఏం చేస్తాం ఎక్కడికి ఏం చేస్తాం గుండు ఉండండి దాని తేలిక కదా వచ్చలేదు పని ఇది మళ్ళీ వచ్చేది కదా బొచ్చు అదే వచ్చింది అనుకో బొచ్చు పెట్టాలనుకో చేయరు అలాగా స్తోత్రం చెప్ప మా అమ్మాయి చేశారు మా హాతకి ఎదురుగా కూర్చుంది టోల్గేట్ దాన్ని ఏమంటారు దగ్గర బ్రిడ్జ్ దగ్గర టోల్గేట్ అనా ఒక ఆంజనేయ గుడి ఉంటుందండి ఆ గుడి దగ్గర నేను మొక్కుతాను మా ఇద్దరు నాకు అర్థం లేదు ఎంత ఎండుకులు వచ్చేటప్పుడు తీసుకెళ్ళి గుండు కొట్టించింది అక్కడ ఓ రోజు నాకు కొద్దిగా మనసు అంటే పెద్దోళ్ళయ్యాను కొంచెం మాట్లాడి ఎదురు ఆ వయసుకు వచ్చాను మా ఈళ్ళలాగు లేకపోతే ఆ వయసు వచ్చింది అప్పుడు బలవంతంగా తీసుకెళ్ళి కొట్టించేస్తున్నా అప్పుడు ఇది కొట్టేస్తా అంటే మాడు మాడు ఇప్పటికీ అర్థం కాదు ఎందుకు కొట్టించుందా ఆ మొక్కేట అర్థం కాదు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా గుండె కొట్టించుకోకండి గుండు కొట్టుకొని యేసు ప్రభు కోసం స్తోత్రం చెప్పండి హల్లెలూయా గట్టిగా చెప్పాలా సార్ హల్లెలూయా దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఆకాశమంతున్న దేవుడు ఎక్కడున్నాడు తమ్ముడు ఎక్కడ ఉన్నాడు కొంతమంది పేర్లు రాసుకోవడం తెలుసు ఇక్కడ ఇదిగో సూడు సఖి ప్రియ సఖి ఈ పేరు ఈ గుండె మీద రాసుకుంటున్నాను అప్పుడు ఉండేవాడు మా ఫ్రెండ్ ఒకడు ఆడంట ఒక చోటకి వెళ్తే ఆవిడ వచ్చి ఇక్కడ పేరు రాకుండా వాళ్ళ అమ్మ చూసింది స్తోత్రం చెప్పండి అలా అలా ప్రేమ ఉండదు ఈ లోన ఏ జబ్బు పెట్టుకుంటారు బాబు ఏ జబ్బు రాదు ఏ జబ్బు రావాలనుకుంటే ఇక్కడ లోనికి కమలనే పెట్టుకోండి అన్ని జబ్బులు వచ్చేది ఏ సుప్రభు లోన్ ఉంటే ఏ జబ్బు రాదు స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఎక్కడున్న దేవుడు ఆయన మీ దేవుడు లెవెల్ ఏంటి తెలుసా చెల్లి అమ్మా అది అందరికంటే అరే మరి చంద్రుడు ఉంటాడు కదండి చంద్రుడు కింద ఉంటాడు దేవుడు కాదు చంద్రుడు పై నక్షత్రాలు ఉంటాయి వాటి కింద ఉంటాడు కాదు కదా నక్షత్రాలు పై పాలపొంత గెలక్సీ ఉంటది కదా దాని దగ్గర లేదు వాటన్నిటికీ పై ఇంకా ఏ గ్రహాలన్నా ఏ నక్షత్రాలు అన్ని పోగేస్తూ ఉంటాయి వాటన్నిటికి పైన ఉన్నవాడు అందుకే ఆది అయిన దేవుడు స్తోత్రం చెప్పండి ఆది యందు ఉన్న దేవుడు ఆయన ఉన్నాకే అన్ని ప్రారంభమైన కింద ఆలోచించండి జస్ట్ ఇమేజ్ చేసుకోండి ఆయన ప్రధానమైన అక్కడ ఉంటే కింద అన్ని ప్రారంభించబడ్డాయి ఆయన లెవెల్ ఏంటంటే మొదటి వాడు స్తోత్రం చెప్పండి ఎవరైనా వచ్చుకోవడంతో కుదేవులు అనుకున్నారు అనుకోండి నవ్వుకోండి మనసులో నీ వాళ్ళనే అనుకోండి ఏం బాగలేదు నీ దేవుడు ఆకాశంలో ఉన్న దేవుడు అందుకే కింద ఏమంటాడు
ఆకాశమందున్నవాడా నీ తట్టు నా కళ్ళెత్తుచున్నాను. ఆసీనుడా, ఆకాశమందు ఆసీనుడా అంటే స్టిల్ ఎక్కడ ఉంటాడు అంటే అక్కడ ఉన్నవాడే. ఆలోచించండి, అక్కడ ఉన్నవాడే పిలిస్తే అలా టైం పడుతుందేమో ఓకే పైల ప్రభుత్వాల సంబంధించిన వాళ్ళకి. ఈయనకు మాత్రం ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆకాశశీనుడైనటువంటి ఆయన ఆశీనుడైన దేవుడు నీ దగ్గరికి దిగి వచ్చాడు. ఒకసారి ఆయన గొప్పతనాన్ని బట్టి చప్పట్లు కొడతారు. ఎంత గొప్ప దేవుడు! ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడికి మహిమ కలుగునుగా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనత కలుగునుగా. ఆయన ఒక్కడే పరాక్రమ గల దేవుడు, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, ఆయన శక్తి సంపూర్ణమైనదే. అందరికంటే పైనవాడైనా, అందరికంటే ముందున్నవాడైనా, ఆయన ముందు కానీ తర్వాత కానీ మరొక దైవం లేనటువంటి స్థానంలో ఉన్నవాడైనా. కోరేసి తెలుసుకోండి అన్నమాట. నువ్వు తెలుసుకుంటున్నావు, కోరేసి తెలుసుకోండి. నా దేవుడు ఎక్కడ తెలుసాను? ఆకాశమందున్న దేవుడు. ఆకాశమందరి దేవుడైన ఆకాశమందరి అందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న ఈ యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞాపించాడు. కోరేషికి ఇవ్వబడినటువంటి సూచన ఏంటంటే మందిరం. పారసీక దేశపు రాజు దేవుని సంబంధించిన మనిషి కాదు అని చెప్పాను. పారసీకులు దేవుని నేను ఆరాధించని చెప్పాను. అలాంటి పారసీక దేశపు రాజు దేని చేత ప్రేరేపించాడు? ఇర్మియా వాక్కు చేత. ఆ వాక్యం ఎవరిది? దేవుని వాక్కు. ఆ వాక్యం ఏమిటి? నా కొరకు యూదా ప్రాంతంలో యెరూషలేములో నా కొరకు ఒక మందిరం కట్టించాలయ్యా. స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రేరేపించాలి? ఆ పని ఎవరు చేయాలి? ఎవరి బాధ్యత? ఎవరు నెరవేర్చాలి? ఎవరు కూరుకోవాలి? వాళ్ళ మనుషులు కదా, దేవుని మనుషులే కదా, యూదా వారు కదా, యెరూషలేములో ఉన్నవారు కదా, బెత్లెహేములో ఉన్నవారు కదా, లేకపోతే దేవుని రాజ సంతతిలో ఉన్నవారు కదా, లేకపోతే యూదా గోత్రంలో శ్రేష్టమైన వారు కదా, ఇశ్రాయేలు సంతతి వారు చేయవలసిన పని పారసీకుల దేశపు రాజుగా జరిగించుకుంటున్నాడు. కారణం చెప్పండి. నువ్వు నిలబడవు. ఈ రోజున ఇప్పటికి ప్రభు నీ దగ్గర ఉన్నాడు. ప్రభు నీలో ఏదో జరిగిద్దాం అనుకుంటున్నాడు. ఇప్పటికీ నువ్వు మనసు మార్చుకోక దేవునికి అవకాశం ఇవ్వక, నీ హృదయాన్ని ప్రభు కల్పితం చేయకుండా, నీ శేష జీవితం లేకపోతే నీ సమయాన్ని పరిస్థితి అప్పచెప్పుకోకపోతే నీ కళ్ళ ఎదురుగా గుర్తెట్టుకోవాలి. నీ కళ్ళ ఎదురుగా అన్యుల చేత దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు. నువ్వు అలాగే ఉండిపోతావు. అబ్బే నేను ఎక్కడేసిన మంగళ అక్కడే, ఎక్కడున్నావే మంగళనంట, ఇక్కడే ఉన్నాడు రా మంగళనంట. అది అలాగే అయిపోతుంది జీవితాలు. ఎదుగుదల క్రైస్తవ జీవితంలో రావాలి. ఏ రావాలి? ఎదుగుదల. ఎందుకు ఎదుగుతున్నావు? మడవరకు ఒక అరకేజీ తినేవాడండి, ఈ మధ్య 30 కేజీకి వెళ్ళాడండి. ఎందులో ఎదుగుతున్నా? మడవరకు అక్కడ బాగా కొట్టేవాడండి. 10 మంది కూడా వేస్తాడండి. మడవ ఇద్దరు మోసం చేసి పోతాడండి. ఏంటి అందులో ఎదుగుదల అవుతుంది. చాలా మంది మోసాలు, అన్యాయాలు, ఏమైనా క్రియలు, పాప క్రియల్లో, నీచపు క్రియల్లో, ఏమండి కాని వాటిల్లో వచ్చేసాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పండి. అమ్మా మార్పు రావాలి మనిషి. కోరేశ్వరరాజు ఏ నిర్ణయించుకోండి తమ్ముడు? మందిరం కట్టాలి. ఇది యెహోవా అతని హృదయం మనసుని ఏం చేశాడట? ప్రేరేపించాడు. ఆజ్ఞాపించలేదు, ప్రేరేపించాడు. ఆజ్ఞాపించింది మనుషులు, ఆజ్ఞాపిస్తున్నాడు ఈ కోరేశ్వరుడు. మందిరము కడదామని నిలిచిన వానికి ఎవరు తోడుకున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలు 45 వచ్చిన ప్రకారంగా ఆత్మపక్షముగా ఉంటారు. ఇప్పుడు మందిరం అంటే మీరు ఏదో మందిరం అనుకోకుండా 2 అర్థాలు చెప్తారు, గుర్తెట్టుకోండి. మొదటి మందిరం అని హృదయమే. చెప్పండి సార్. హృదయము కట్టుకోండి. ఇది మొదటి మందిరం దేవుడికి. నీ హృదయాన్ని కట్టుకుంటే ప్రభు నీ పక్షంగా ఉంటాడు. నీ హృదయాన్ని కట్టుకుంటే జనముల మీద జయించడానికి ప్రభు కృపని అనుగ్రహిస్తాడు.
నిన్ను పాడు చేసేవాడిని, వెనక్కి లాగేవాడిని, ఇది ఒక కీడు చేసేవాడిని, హేయమైన విషయాల్లో నేను పడగొట్టేవాడిని, లేకపోతే ఏదేదో చేసేవాడిని, వంచకులు నయవంచకుల్ని, ఇదిగో రకరకాల చెడువారిని, వారందరి మీద, ఇదిగో నీ నాశనం కోరుకునే వారందరి మీద దేవుడు నీకు జయమనిగిస్తాడు. ఎప్పుడు ఫస్ట్ హృదయం అనే మంత్రం కట్టు. కొరింథీయులకు రాసిన పత్రికలో 3:16 ప్రకారంగా నీ హృదయమే దేవునికి ఆలయము. ఈ ఆలయాన్ని కట్టండి సార్. కోరేషు ప్రేరేపణ వచ్చింది, రాత్రి నువ్వు వింటున్న నీవు ప్రేరేపించబడాలి. ఏ హృదయంలో యేసు తప్ప మరొకరు ఉండకూడదు. ఆమె చెప్పండి. ఎవరున్నారు మీ హృదయంలో? నీ పేరు ఉంటుంది, నీ పేరేనా? నేను అప్పుడప్పుడు ఏం చెప్తాడంటే మనీ మోపుతో తీసుకుని స్టేటస్ పెడతాడు, బొమ్మలు పిచ్చి పిచ్చి బొమ్మలు పెడుతుంటాడు. అన్న ఇది మా ఆయన ఎక్కడ అనుకుంటాను నేను. ఇది ఏడు ఫ్రీ ఫైర్ లో ఆడుతున్నటువంటి క్యారెక్టర్ పెట్టుకుంటాడు. ఆడుతాడు పెద్ద పెద్ద అడుగుంటాడు, ఆడ అక్కడికి వెళ్ళిపోయాడు. ఆడితే ఆడలాగే పెట్టుకోడు. అలా అర్థమేది కాదు నాకు. ఈలోగా మొన్న మా ఇంట్లో ఉన్నటువంటి ఫోన్లో నుంచి త్వరగా ఒక ఫోటో వెళ్ళింది. త్వరకే ఆ ఫోటో కూడా ఏంటనుకుంటున్నావు? ఫ్రీ ఫైర్ లో ఉన్న క్యారెక్టర్ అనమాట. పిచ్చెక్కిపోతుంది ఈ రోజున. హృదయం చిన్న చిన్న పిల్లకి దారి ఇవ్వట్లేదండి ఆటోళ్ళకి. ఇక మన వరకు వద్దు నన్ను ఎక్కడ ఆడకండి, తప్పులైపోతాయి. స్తోత్రం చెప్పండి అసలు. ఉదయం అంతా దేవుని వైపే వచ్చాడు. చెప్పండి ఎవరికి పూర్ణ హృదయంతో ఆరాధించు, పూర్ణ మనసుతో ప్రేమించే. చెప్పకూడదు. పూర్ణ ఆరాధించు, పూర్ణ భక్తితో ప్రేమించే. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదను. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన ఆకాశమందున్నవాడా ఆరాధన ఆరాధన ఆరాధన. Oh, we praise God. Hallelujah. ఆరాధన ఆరాధన ప్రేమించేదను, అధికముగా ఆరాధించను నా శక్తితో. చక్కగా అవునయ్యా అధికముగా అవునయ్యా ఆరాధించు, యేసయ్యా. ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్నే పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆమె నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ఈ ఆలయాన్ని ఏం చేసుకోవాలంటే కట్టుకోవాలండి. ఈ ఆలయాన్ని కట్టుకున్నవాడంటే పడిపోడండి. ఫస్ట్ ఈ ఆలయాన్ని కట్టుకున్నవాడు నిలబడుతుంది. ఈ ఆలయాన్ని కట్టుకున్నవాడు జయించగలుగుతాడంటే. ఈ ఆలయాన్ని కట్టుకున్నవాడి పక్షంగా ప్రభువే ఉంటాడంటే. ఈ ఆలయాన్ని కట్టుకున్న వాడి విషయంలో రాజు సహితము గద్దిస్తాడండి.
ఈ ఆలయాన్ని కట్టుకున్న వాడి విషయంలో దేవుడు ద్వారాలు మూయడండి. అందుకే ఏం చేయాలి తెలుసు? ఫస్ట్ చాలా సార్లు హెచ్చరిక చెప్పారు, ఏమి తిద్దుమా ఏమి త్రాగుమా, అవి జరగాలి ఇవి జరగాలి వాటి కోసం మీరు అడగండి. మీకు గుర్తుందో లేదు? బైబిల్లో కూడా దేవుడు అవసరం తీర్చడానికి ప్రాధాన్యత ప్రభావం. దేవుడు దేనికి ఇష్టపడతాడు, ఎవరిని ఇష్టపడతాడంటే తన జీవితాన్ని మార్చుకుని దేవుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని బ్రతికే వారి విషయంలో దేవుడు తరతరాలు కొమ్ము చూపించే దేవుడు. ఆమె చెప్పండి సార్, తరతరాలు కొమ్ము చూపిస్తాడు. రెండో ఆలయం ఏంటంటే ఇల్లు. చెప్పండి, ఇల్లు అని చెప్పండి. ఇల్లు సరిగ్గా లేకపోతే సుఖం ఉంటుందా? మీరు చెప్తారేమనుకుంటున్నాను. ఇంట్లో గోళ ఉండొచ్చా, కేసరపూర ఉండొచ్చా, దాన్ని తిరుగుంటే ఎడుపు ఉండొచ్చా, సూర్మని అడొచ్చా, వాడికి మధ్యలో చెప్తున్నాను లేవు 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 అని అనొచ్చా? చెప్పండి. కేకలు వరకు ఉండొచ్చా పంపలో? అది మంచిది కాదు కదా. మంచిది కదా నీకు తెలుసు, మరి మంచిగా ఎందుకు కట్టుకోలేకపోతున్నావు? ఏ ఇల్లు అయితే ప్రభు చేత నిర్మించబడతాదో ఆ గుడారంలో ఉండి వినపడవలసింది రక్షణ సునాదాలు బయటికి కనపడాలి. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లే ఆలయం అలా మార్చుకోవాలి. చాలా మంది ఇల్లు కట్టుకున్నప్పుడు ఆలయానికి ఒక ప్లేస్ కడతారు, అది కాదు ఇవ్వాల్సిందే. ఇల్లంతా ఆలయం అయిపోవాలి. ఇల్లు ఎప్పుడు ఆలయం అవుతుంది? ప్రభు ఉన్నప్పుడు. ప్రభుతో ఇల్లు ఉన్న వారందరూ నివసించినప్పుడు, ఆ నివసించిన వారందరూ హృదయాల్లో ప్రభు ఉన్నప్పుడు, ఆ ప్రభు వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు నడిచినప్పుడు, వారానికి ఒక రోజు మందిరికి వెళ్ళడం కానీ ప్రతి రోజు ఇల్లులోని మందిరంలో ఆరాధన చేయవచ్చు. అపోస్తుల కార్యాలు ఇంటిలోనే ఆరాధన చేశారు. ప్రతి ఇంటిలో ఆరాధన జరిగేది. కారణం ఏంటంటే వాళ్ళ ఇల్లునే దేవుడికి వాళ్ళ ఆలయంగా మార్చిపడేశారు. ఆ తర్వాత వచ్చే ఆలయాలు, ముందు సమాజ మందిరాల తర్వాత అపోస్తల కార్యంలో ఇల్లులే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి దేవుడు జీవితంలో వారికి ఆలయాలుగా మలిచేశారు. అపోస్తలందరూ కూడా ఇంటిలోనే ఆరాధన చేస్తుంటారు. ఆ తర్వాత సంగమ సమిష్టిగా కూడి ధర్మించిన తర్వాత వేద స్థలాల్లో ఇల్లే ఆరాధన చేసే ఆలయం అయిపోవాలి. కొంతమంది ఇల్లు నీచం పనులు చేస్తారు. అయ్యి దీవించమని మొహం మాట్లాడాలి. ఉదాహరణకి ఇలా మాట్లాడుతున్న సమయం అనుకోకుండా మీరు చర్చకు వస్తారు, ఖైని నవ్వుతారు, ఇంట్లో కూర్చుంటారు, మందిరంలో ఉంటారు. తప్పుగా అనుకోకండి. మందిరానికి వచ్చారు, అందరూ మందిరానికి వచ్చారు, మందు ఆడతారు, మందిరానికి వచ్చారు, ప్యాకెట్ ఆడతారు, మందిరానికి వచ్చారు, ఇంకా రకరకాల నీచ పనులు చేశారు. చేయరు. ఏం మందిరం అంటే పరిశుద్ధం. నేనేమంటానంటే ఎవరు గొప్పలు చెప్పండి. ఆ మందిరాన్ని పరిశుద్ధంగా చూచిన వాళ్ళు అదే మంత్రపు విలువలు ఇంటికి కూడా ఇవ్వగలిగితే వాళ్ళు దేవుని చేత అద్భుతంగా దీవించబడతారు. చాలా అద్భుతం. నేను అక్కడ నా ఇంటికి వెళ్తే పేరు వందలు నీకు 1 కిలో వందలు ఉంటారు. మందు సీసా తెచ్చి ఒకసారి వంటగదిలోకి వెళ్ళి ఇద్దరు కలిసి తాగుతున్నారు. ఆ ఇంట్లో పిల్లలు ఉంటారండి, అందరూ ఉంటారు. అసలు ఇల్లుని ఎలా చూడాలండి? అసలు ఇల్లుని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఈ విషయం క్రైస్తవుడు వీళ్ళు ఎలా ఉన్నా తెలిసంటే ఎవడైనా అన్యుడు వచ్చినా బయటడు వచ్చినా ఒక నీచుడు వచ్చినా ఇంటికి రాగానే ఆ ప్రెసెన్స్ అనిపించాలి. ఆ మాట నీకు అర్థమైంది? ఆ సన్నిధి ప్రత్యేకత అనిపించాలి. ఆ గోడలు చూసి లేకపోతే ఆ గదులు చూస్తున్నప్పుడు వాడికి ప్రతిఫలించవలసిన విషయం ఏంటంటే ఇది ప్రార్థన ధూపం వేయబడిన స్థలాలు అనుకోవాలడు. అలా ఉన్నాయి. ఒక చిన్న పాకుండేది రామగుడిలో. ఆ
ఆ రాముడు కూడా ఇంటికి వెళ్తే దేవుని ఆత్మ ప్రేరేపించబడుతుండేది నాకు. కారణం చెప్పిన ఆ ఇల్లులో వారందరూ ప్రభువుని సేవిస్తూ ఏ నీచపు కార్యాలు చేయకుండా, సంసారం విషయం పక్కన పెట్టినది ధర్మదాన్ని పక్కన నేను అలాంటి మిగతా ఏ హేయమైన క్రియలు చేసే పద్ధతి వారు లేకుండా ఉన్న కారణం చేతండి అలా వెళ్ళి ఆ మాట నిలబడితే దేవుని ఆత్మ దిగి వచ్చింది. నాకు ఆ రోజు వాక్యం చెప్పడం చేత కాదు, ఆ ప్రారంభ దినాలు వాక్యం చెప్తూ రాదు, నాకు వాక్య సరిగ్గా తేవదు. అలాంటిది అక్కడికి వెళ్ళి నిలబడితే ధారాళంగా వాక్యం వచ్చింది. కారణం ఏంటంటే దేని బట్టి చూడండి, కొంతమంది ఇంటికి వెళ్తారు, ఇంట్లో భలే ఉండాలనిపిస్తున్నాయా, ఇంట్లో కలిసి ప్రార్థన అంటారు కదా కొంతమంది. ఎంత చెప్తాను, ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు వస్తుందో తెలుసు నాకు, ఆ వాతావరణం మీ ద్వారా రావాలి. మొదటి ఆలయం చెప్పండి, గట్టిగా చెప్పండి. రెండో ఆలయం చెప్పండి, ఇల్లును కూడా దేవాలయంగా చూడాలి. ఎలా చూడాలి? గొడవలు, కొట్లాట్లు, వ్యతిరేకతలు, శుభదాలు, అమృతమైన కార్యాలు, రకరకాల నీచమైన కార్యాలు, లేకపోతే హేయమైన అపహాసమైన క్రియలు ఆ ఇంట్లో ఉండవు. మా నాన్నే తిట్టేవాడిని తెలుసా, నాన్న ఇలా ముందుని కొట్టించేవాడు. మా నాన్న సిగరెట్ తాగుతాడని ఎక్కడ తిట్టేవాడు. మా నాన్న ఏం చేయాలి తెలుసా, బయట పడి ఇంట్లో తాగడం మానేశాడు. ఒక రోజు నేను ఆ సాగు గురించి చదువుతుంటే ఆ కొడుకు కూర్చొని అక్కడ తాగేస్తాడు. భయం ఉంది ఆయనలో. ఏ భయం? ఇంటికి వెళ్ళి తాగానంటే వెళ్తాడు. ఒక మనిషికి భయపడినప్పుడు దేవుడికి ఎందుకు భయపడడం? ఏ ఇంటిలో దేవుడు ఉంటాడా? మందిరంలో ఉంటాడా? మాట మీరు అర్థం చేసుకుంటారు. ఇంట్లో ఉంటాడు, ఇంట్లో మందిరంలో ఉంటాడు, ఇంట్లో ఉంటాడా? మందిరమే పరిశుద్ధ స్థలం, ఇక్కడ కాదా? ఇక్కడ కూడా పరిశుద్ధముగా ఎవరైతే దాన్ని అడ్డుకుంటారో అక్కడికి వెళ్ళేసరికి దేవుని ఆత్మను దిగొచ్చారు. తమ ఇంటినే దేవుని ఆలయముగా మలుచుకునే బ్రతికి దేవుని మందిరానికి వెళ్ళే వారి మీద యెహోవా ఆత్మ దిగి రావడం గమనించగలుగుతారు. బలమైన ఆత్మ సహాయం పొందుతారు. రెండవ ఇల్లు, మూడో ఇల్లు, మూడో ఆలయం దేవుని మందిరమే. 3 మందిరాలు కట్టాలి మనం ఈరోజు. చెప్పండి, 3 మందిరాలు కట్టాలి. కడితే మన పక్షంగా ఉంటాడు. ఇప్పుడు ఈ మాట కడితే మన పక్షంగా ఉంటాడు. కడితే జనముల మీద జయం దేవుడు అనుగ్రహిస్తాడు. కడితే కుడి చేయబట్టుకుంటాడు. 3 మందిరాలు కూడా గుర్తెట్టుకోండి. కడితే కుడి చేయబట్టుకుంటాడు. ఆమె చెప్పండి. కడితే రాజు నడికట్టి పెట్టుతాడు. స్తోత్రం చెప్పండి. కడితే ద్వారములు వేయబడకుండా తలుపులు తెరుస్తాడు. స్తోత్రం చెప్పండి. చెప్పిన భాగవతం కట్టాలి అని అయిపోయింది. వాక్యమే కట్టాలి, కట్టాలి. ఎప్పుడు కడతాం? టైం పెట్టుకుని ఇప్పుడే ప్రారంభించాలి. కట్టుబడి ప్రారంభించాలి. స్తోత్రం చెప్పండి. ఈ కట్టుబడికి పునాది వేసింది నా ప్రభువే. ఆమె చెప్పండి. అక్కడ అద్భుతమైన మాటలు ఉన్నాయి, ఇంకా మీ చదువుతలేదు. అని యెహోవా తన అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను ముందుగా పోవచ్చు. ఆగండి, ఎన్ని మాటలు ఎదుర్కొన్నా ఎవరైనా రాస్తే రాయని మాటలు. మొదటి పక్షము జనములను జయించుటకు కుడి చేపట్టుకుంటాడు. ఎవరి కోసం ఇవన్నీ? కట్టేవారి కోసం. చెప్పండి, కట్టేవారి కోసం. ఎన్ని మాటలు వచ్చాయి? 1, 2, 3, 4, 5. ఇప్పుడు 6వది నీకు ముందుగా వెళ్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడే ముందుకెళ్తే ఎవరు చెప్పండి? ఏదన్నా హాని జరుగుతుందా మనకి? చెప్పండి. జరుగుతుందా? అస్సలు జరగదు. తర్వాత మెట్టగా ఉన్న స్థలాన్ని సరళ చేసి పడేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎవరికి చెప్తాడు? మరలా చెప్తున్నాను, కోరేషు కట్టడానికి ఇష్టపడిన వారికి కోసం చెప్తున్న మాటల ప్రకారంగా ఈ రాత్రి మీరు కూడా కట్టుబడి కోసం నిలబడుతుంటే ఈ మాటలు మీకు వర్తిస్తాయి, నాకే వర్తిస్తాయి. ఆమె చెప్పండి. 6 ఏంటి? ముందుగా వెళ్తాడు. 7 ఏంటి? మెట్టగా స్థలాన్ని సరళ చేస్తాడు. 8 ఏంటి? ఎత్తడు తలుపులు పగలగొట్టుతాడు. ఆమె చెప్పండి. 8 ఏంటిది? ఎత్తడు తలుపులు పగలగొట్టాడు. ఎవరి కోసం ఇదంతా చేసే పని?
ఎవరైతే కట్టుకుంటారో ఆలయాన్ని, ఎవరైతే కట్టగా నిలబడతారో వాళ్ళ విషయంలో దేవుడు చేయబోయే అద్భుతమైన సహాయం ఇదే. ఎత్తడుగులు పగలగొట్టి ఇదిగో ఎవడైతే వచ్చి ఇనుప గడియలు పెట్టాడో ఏమేం చెప్పండి గట్టిగా, ఆమె ఎర్రగొట్టి పడేస్తాడంటే కట్టుకోండి. కట్టగలిగితే నా దేవుడి సహాయం అంతా నీకు చేయబోతున్నా. ఆమె చెప్పండి గట్టిగా, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లుగా. అయ్యా బాబో, ఎంత ఆశీర్వాదం కాదది. అంధకారమందు స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరికి ఇస్తాడు? గట్టిగా కొట్టాలి. ఎవరికి ఇస్తాడు ఇవన్నీ? కట్టేవాడికి ఇస్తాడు. చెప్పండి మాట. ఎవరికి ఇస్తాడు? నేను కట్టేవాడికి ఇస్తాడు. కడతావు, నువ్వు కడతా ఉంటే గృహి నీకు ఇచ్చేస్తాడు. ఆమె చెప్పండి. మాట ఏమని తెలియదు, మాట తెలియదు. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్యమందున్నటువంటి మరుగైన ధనాన్ని ప్రభు మనకి ఇవ్వాలి. నీ చేత ఘనమైన కార్యాలు ప్రభు జరిగించుకుండగా, ఆ చేత ఘనమైన కార్యాలు ప్రభు జరిగించుకుండగా, విశ్వాసం మాటలు పట్టుకుని దేవుడే మనకు తోడుగా ఉండునుగాక. ఆమె చెప్పండి ఒకసారి, ఇంకా చెప్పండి ఒకసారి. 8 ఎత్తడి గొలుపులు, 9 ఇనుప గడియలు, 10 అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, 11 రహస్య స్థలములో మొదలైన దానం నీకు ఇస్తాడు. 11 కార్యాలు చేయబోతున్నాడు. ఇన్ని చేయాలి నువ్వు. 3 చెప్పండి, చెప్పండి, ఇలా చెప్పండి. 3 అని చెప్పండి, గట్టిగా చెప్పండి. 3 చేస్తే అంటే మనందరం ఉన్న ఒక ఆశ. నేను నాకేం చెప్తాను అడుగుతారు కదా కొంతమంది, లాభం అడుగుతారు కదా. నేను వస్తాను మన ఇది ఏంటి లాభాలు అడిగే పరిమాణాలకి, లాభాలు అడిగే గొప్పలకి 3 చేసే వరకు 3కి పెట్టుబడి ఎంత అవుతురా? 11 లేవా? 3కి పెట్టుబడి ఎంత? మీరు చెప్పండి. 3కి పెట్టుబడి ఎంత ఉంది? మామూలు వద్దా? 40 అవుద్ది అసలు అవదు. పెట్టుబడి అంతా నీ మనసులో చెప్పండి. పెట్టుబడి అంతా నీ హృదయం. అతను ప్రేరేపించబడగా ఆజ్ఞాపించుకున్నాడు. అది ఒకటి చేయగలిగితే, 3 కట్టుకోగలిగితే నా దేవుడు 11 శ్రేష్టమైన సహాయాలు ప్రభుని కలిగించునుగా. ప్రార్థన చేస్తారు. తలవంచేసారి ప్రార్థన చేస్తారు. వెంటనే మోకాలు వేయకపోతే, కుదరకపోతే అలా కళ్ళు మూసుకుని ఒకే ఒక్క నిమిషం ప్రార్థన, ఒకే ఒక్క నిమిషం ప్రార్థన. దేవుని దగ్గర మడంబడిక చేసుకోండి. అలా చెప్తున్నాను, దేవుడు ప్రమాణం చేయండి. అలా చెప్తున్నాను, దేవునితో నిబంధన చేసుకోండి. దేవుని దగ్గర మాట ఇచ్చుకోండి. రాత్రి చేయగలిగితే